శత్రువుల చేత పరాజితుడై ఆయన అరణ్యాలకు చేరుకుని అక్కడ సుమేధ అనేటువంటి ఆశ్రమంలో ఉన్నప్పటికీ ఆయన మనస్సులో కలతగానే ఉన్నది. అదేమిటయ్యా అంటే సహ అచింతయ తదా తత్ర మమత్వ ఆకృష్ట చేతసః. మమత్వ ఆకృష్ట, మమత్వము చేత ఆకర్షింపబడిన చిత్తము ఉండడం చేత అతడికి శాంతి అనేది లేదుట. ఇక్కడ కొన్ని శబ్దములు ఉన్నాయి, ఇవి అంత వేదాంత శాస్త్ర శబ్దములు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక ఉపనిషత్తు ఎలా ప్రారంభమవుతుందో, బ్రహ్మసూత్రములు ఎలా ప్రారంభింపబడ్డాయో అదేవిధంగా దేవీ మహాత్మ్యం కూడా ప్రారంభింపబడింది. అంటే వాటికి లక్ష్యమేదో దీనికి లక్ష్యం అదే. బ్రహ్మ విద్యను కలిగించడమే దీని యొక్క పరమ ఉద్దేశం. కథారూపంలో బోధ చేస్తుంది ఇక్కడ. అక్కడ బోధ, ఇక్కడ గాథ, అది తేడా. కానీ హృదయం మాత్రం ఒకే తత్వ ప్రతిపాదన. అది పరబ్రహ్మ జ్ఞానం మనకు కలిగించడం. ఆ పరబ్రహ్మ స్వరూపిణియే జగదంబ. అందుకు మమత్వ ఆకృష్ట చేతసః. మమత్వము అంటే నాది అనే భావం, మమ అనేది. మమత అనే మాట మనం మాట్లాడుతూ ఉంటాం, వినడానికి చాలా అందంగా కనబడుతుంది ఆ శబ్దం, కానీ అన్ని బాధలకి హేతు అది. మమత్వము, నాది అనేటువంటి భావం లాగుతుంది. ఇప్పుడు నాది అనుకునేది ఏది ఆయన దగ్గర లేదు. ఇది ఆశ్చర్యకరమైన అంశం. దేని గురించి బాధపడుతున్నాడు అదేది సమీపంలో లేదు. సమీపంలో కనబడుతుంది మరొక జగత్తు. దానికి సంబంధించిన ఏది కూడా మమత్వంలోకి వెళ్ళట్లే. కథన్ను వర్తతే రాజ్యం బలాదపహుత పరై మత్పూర్వై పాలితం పూర్వం మయాహీనం పురం హి తత్ మద్భృత్యైస్తై రసద్వృత్తైర్ధర్మత పాల్యతే నభా. అతడు ఆందోళనది. నా రాజ్యం ఎలా ఉందో, నా రాజ్యం అంటే ఇది సామాన్యం కాదు. ఒకప్పుడు నా పూర్వీకులు ఏలినటువంటి రాజ్యం ఇప్పుడు ఇది నాకు కాకుండా పోయింది. నేను లేనప్పుడు ఆ రాజ్యం ఎలా ఉంది? ఒకప్పుడు నా దగ్గర సలాం అంటూ తిరిగినటువంటి వారు అందరూ భృత్యులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు స్వేచ్ఛగా పాలన చేస్తూ ఉన్నారు. నజానే స ప్రధానో మే శూరో హస్తి సదామద. ఇక్కడ ఈ ఆశ్చర్యకరమైన మమత్వం చూడండి. రాజ్యం పోయింది, సంపద పోయింది, ఈ బాధ కొంచెం చెప్పుకోవడానికి గొప్పగా అనిపించే బాధ. మరొక బాధ ఉందిట. ఆ బాధ ఏమిటి అంటే తన దగ్గర ఉన్నటువంటి గజబలం, అశ్వబలం, పదాతి బలం ఇలాంటివన్నీ ఉన్నాయి. సాధారణంగా రాజులకు చతురంగ బలాలు ఉంటాయి కదా, రథ, భట, గజ, తురగ. రథబలం, భట అంటే పదాతి బలం, గజబలం, అశ్వబలం. వీటన్నిటి సమకూర్చుకుంటాడు రాజు అనేవాడు. కానీ వాటిలో కూడా మమకారంతో సమకూర్చుకున్నది నా గజముల్లో ఒక అద్భుతమైన ఏనుగు ఒకటి ఉన్నది. ఈ ఏనుగుని నేను చాలా ఎంపిక చేసి మరీ తెచ్చుకున్నాను. ఆ ఎంపిక చేసుకున్న ఏనుగు అన్ని ఏనుగుల కంటే ఒక చిత్రమైన ఒక ప్రత్యేకత కలిగి ఉంది. అది సదా మదహ. దానికి ఎప్పుడు మదము అంటే మదజలం స్రవిస్తూ ఉంటుంది. ఏనుగులకు మదజలం అని ఉంటుందిట. అది మంచి జాతి ఏనుగులకి దాని యొక్క కుంభస్థలం, ఆ చెక్కిళ్ళ నుంచి మదజలం స్రవిస్తూ ఉంటుంది. అలాంటి మదజలం స్రవిస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఏనుగది. దాన్ని ఎలా లాలన చేయాలనేది నా ఒక్కడికి తెలుసు. నేను ప్రీతిగా వెళ్లి కబళములు ఇస్తూ ఉంటే తినేది అది. కానీ ఇప్పుడు ఆ శత్రువులు సరిగ్గా చూసుకుంటున్నారో లేదో దాన్ని, వాళ్ళు పెడుతూ ఉంటుంటే అది తింటుందో లేదో, ఇదో వేదన. అంతేగాని గజబలం పోయింది బాధ పక్కన పెట్టా, ఏనుగు మీద మమకారం. ఇది చూస్తూ ఉంటే ఏదో మనది కాదులే అనిపిస్తుంది, కానీ మనకి ఉంటాయి. ఒక ఆయన పాపం చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు కుక్కని. ఏదో ఊరు వెళ్ళవలసి వచ్చింది. కుక్కలతో పాటు ప్రయాణాలు చేయడం అన్ని దగ్గర సాధ్యం కాదు. పక్కండి వాళ్ళకి అప్పచెప్పాడు. ఆ ఊరు వెళ్ళాడు, కానీ వీడికి తిండి సహించట్లేదు, తిండి మీదకి మనసు వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను ప్రేమగా చూస్తేనే మాత్రమే తినే ఆ కుక్కని వాళ్ళు ఎలా చూస్తున్నారో ఏమిటో, సరిగ్గా తింటుందో లేదో అని వాడు అక్కడ దిగులు పడుతూ కూర్చున్నాడు. అది ఎలా ఉంది, ఇది అలాగే లేదో చెప్పండి. ఇలాంటి దిగుళ్ళన్నీ ఉంటూ ఉంటాయి. మనకు సంబంధం లేకపోయినా, మన నుంచి దూరమైనా అలాంటి విషయాలు కూడా మనస్సులో పీకుతూ లాగుతూ చేయాల్సిన పని చేయనివ్వు. చాలా చిత్రం మనస్సు అనేది. చాలా తార్కికంగా హేతువుగా మాట్లాడతామేమో కానీ చాలా తార్కికంగా హేతువుగా ఆలోచించలేము. సైకలాజికల్ ఫ్యాక్టర్, సామాన్య విషయం కాదు. మనస్తత్వం గట్టిగా విశ్లేషిస్తే అది ఆధ్యాత్మిక తత్వం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక తత్వం అంటే ఏంటో కాదు, మనస్సును తవ్వి తరచి ఆలోచిస్తే అసలు సత్యం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అది దొరికిపోతుంది. మనం ఆ పని చేయక మానసికమైనటువంటి భ్రాంతులతో కొట్టుమిట్టాడుతూ తిరిగేస్తూ ఉంటాం, నటిస్తూ ఉంటాం. కానీ గట్టిగా ఆలోచిస్తే ఇది అందరి కథ అవునా కదా చూడండి. అతగాడికి తన ఏనుగు ఏమైపోయిందని బాధ. దాన్ని సరిగ్గా చూస్తున్నారో లేదో. పైగా మమ వైరివశం యాత, అది ఇప్పుడు శత్రువుల పరాధీనమైపోయింది. కాన్భోగానుపులప్స్యతే, దానికి సరైన భోగములు దొరుకుతున్నాయో లేదో. పైగా ఒకప్పుడు నా దగ్గర భృత్యులు అంటే నా జీతానికి బతికేవాళ్ళు
నా యొక్క భోజనం తిని బతికే వాళ్ళందరూ ఇప్పుడొచ్చిన పాలకుల దగ్గర జయజయధ్వానాలు పలుకుతూ ఉంటారు. నేను పాలనలో ఉన్నప్పుడు నా దగ్గర జయోస్తు విజయీభవ ఇంద్రుడు చంద్రుడు అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారి దగ్గర అంటూ ఉన్నారు. ఆశ్చర్యం కదండి. పదవిలో ఉన్నంతకాలం మన దగ్గర తిరిగి వాళ్ళందరూ ఆ పదవి జారిపోయిన వెంటనే ఇంకోటి దగ్గర అదే భజన చేస్తూ ఉంటారు. నువ్వు తప్ప అన్యములు లేవు, ఇవే మాట. అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఇతరికి. పైగా నా భార్య ఎలా ఉన్నదో, నేను అవమానం భరించలేక కుటుంబానికి కూడా చెప్పకుండా వచ్చేశాను. ఆ భార్య ఎలా ఉన్నదో, నా పుత్రులు ఎలా ఉన్నారో, అదేవిధంగా నన్ను రంజింపజేసేటువంటి ఇతర భోగ్య వస్తువులన్నీ ఏ విధంగా ఉన్నాయో, పైగా ఈ మంత్రులు వీళ్ళందరూ ఉన్నారే, నేను ఎంతో కట్టడి చేస్తేనే సరి అయినటువంటి ఆదాయ వ్యయాలు చూపించేవారు. ఇప్పుడు నేను లేకపోయేటప్పటికల్లా పరహస్తగతమైన కోశాగారం ఇప్పుడు దుర్వ్యయాలకు లోనై నా చేత పాలింపబడిన ప్రజలు ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో, ఇది ఆలోచన. క్రమంగా ఈ బాధలో ఈయనుంటూ ఉంటే తనలా బాధపడేవాడు మొహమేది కనబడలేదని బాధపడుతున్నాడు. అదొకటి. ఆ సమయంలో ఒకడు దర్శనమిచ్చాడు, తనలాగే చింతనపడుతున్నవాడు. అదే నిరస్తం పుత్రపౌత్రాద్యై స్వజనై పరివర్తితం. వీడిది ఇంకా ఘోరం అండి. ఈయన శత్రువుల చేత పరాజితులై వస్తే ఈయన గారికి పరాజయం మరొకరి నుంచి వచ్చింది. చిత్రమైన ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం ఏడుపు. పీత కష్టాలు పీత అంటారు కదా, ఆవిడ బాధలు వాడివి. అయితే అన్ని బాధలకి ఒకే పేరు పెట్టచ్చని పెట్టచ్చు. భ్రాంతి, అజ్ఞానం, అది మాత్రం మూల వస్తువు ప్రతి బాధకి కూడా. విచరంతం వనోద్దేశే దుఃఖితం దీనమానసం, వాడు కూడా దైన్యమానసంతో తిరుగుతున్నవాడు. వాడిని అరిగెట్ట. నువ్వు కూడా దుఃఖిస్తున్నట్టే కనబడుతున్నావు. ఎందుకంటే ఒకే రకపు రెక్కలున్న ఒకే రకంగా ఎగురుతాయని ఇంగ్లీష్లో సామెత ఉంది. అదేవిధంగా ఒకే రకం బాధ ఉన్నవాడు అదే రకం బాధ ఉన్నవాడిని పోల్చుకోగలడు. అందుకే సశోక ఇవ కస్మాత్వం దుర్మనా ఇవ లక్ష్యసే, నువ్వు కూడా శోకిస్తూ మనస్సు బాగునేట్లుగా కనిపిస్తున్నావు, నీ యొక్క కథని చెప్పు అని ఎప్పుడైతే ప్రేమ పూర్వకంగా అడిగాడో, ఇక్కడ మంచి మాటలు వాడుతున్నాడండి. ప్రణయోదితం ఇత్యాకర్ణ్యవచస్తస్య. వ్యాసుడు కవిత్వం చాలా రమ్యంగా ఉంటుంది. చిన్న చిన్న మాటలు, సూటైన మాటలు, లోతైన మాటలు, తీయనైన మాటలు. ప్రణయోదితం, ప్రేమగా అడిగేట. బాధతో ఉన్నవాడిని ప్రేమగా అడిగినప్పుడు మనసు కరిగిపోదా? అలా అడిగాడు. పైగా ప్రశ్రయావనతో నృపం, ఇలా అడిగిన వాడితో చాలా నమ్మకంగా చెప్తూ ఉన్నట్టు ఈయన. సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్నో ధనినాంకులే, నేను మంచి సంపన్నుల ఇంట పుట్టినటువంటి వాడిని, వైశ్యుడను అంటే వ్యాపారవేత్తను, నా పేరు సమాధి. నా బాధ విషయం ఏంటంటే పుత్రైర్దారైర్నిరస్తశ్చ ధనలోభాత్ అసాధుభిః. చెప్పుకోవడానికి కూడా సిగ్గైన బాధ, కానీ ముక్కు మొహం తెలియని వాడు కనుక చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకుంటే అసలు బాగోదు. అది చెప్తున్నాడు. నేను నా పుత్రుల చేత భార్య చేత తరిమివేయబడ్డాను. ఇక్కడ నిరస్త అంటే తరిమివేయబడ్డం, వదిలివేయబడ్డం. వాళ్ళు నన్ను వదిలేశారు. ఎందువల్ల అంటే ధనలోభాత్, వాళ్ళు ధనంపై ఉన్న లోభం చేత నన్ను విడిచిపెట్టారు. అసాధుభిః, వాళ్ళలో సత్ప్రవర్తన లేదు కనుక నన్ను విడిచిపెట్టారు. దానితో నేను దుఃఖితున్నై ఈ అడవికి చేరుకున్నాను. అయితే మరి దుఃఖం ఎందుకు అంటే, అడవిలో నేను ఉన్నప్పటికీ కూడా నా భార్య, పుత్రులు, బంధువులు ఎలా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా లేదా అనే బాధ నాకు కలుగుతోంది. అది వేదన. ఏదో వాళ్ళు తరిమి కొట్టారు, అడవికి వచ్చానంటే పర్వాలేదు. దుఃఖం దేనికి? వాళ్ళు కుశలంగా ఉన్నారా లేదా అనేటువంటి దుఃఖం. పైగా ఇంట్లో వాళ్ళందరూ కూడా కిన్ను తేషాం గృహే క్షేమం అక్షేమం కిన్ను సాంప్రతం. చూడండి, వాళ్ళు క్షేమంగానే ఉన్నారా లేదా ఏదైనా ఇక్కట్లు పడుతూ ఉన్నారా? నా కుమారులు ఎలా ఉన్నారు? ఇప్పటికేమైనా బుద్ధి మార్చుకున్నారా? పగలు రాత్రి కూడా నాకు వాళ్ళ గురించే చింత అనగానే రాజన్నాడు, నీ దుఃఖం ఏం బాగోలేదయ్యా అన్నాడు. ఏమిటంటే, ఎవరైతే నిన్నొద్దనుకున్నారో వారిని నువ్వొద్దనుకో. ఎంత సులభంగా ఉంది కదండి. ఏది చెప్పడం చాలా సులభంగా అనిపిస్తుంది. ఏ నిరస్తో భవాన్ లుబ్ధై, పీనాసులైనటువంటి వారి చేత నువ్వు తరిమివేయబడ్డావు. అటువంటిప్పుడు వారిపై నీకు స్నేహబంధం ఎందుకయ్యా? స్నేహం అనుబధ్నాతి కిం, నీ మనస్సుకి ఈ స్నేహబంధం ఎందుకు? దాని గురించి ఆలోచన ఎందుకు? ఇదేం బాలేదు. అసలు ప్రేమ లేని చోట ప్రేమ ఎందుకు? నా బాధ వేరు, నీ బాధ వేరు. నా బాధకేదో అర్థం ఉంది, నీ బాధకు అర్థమే లేదన్నాడు. ఇదేనయ్యా చిత్రం. నీ బాధ నాకు సిల్లి, నా బాధ నీకు సిల్లి. నీది నాకు నిరర్థకం అనిపిస్తుంది, నాది నీకు నిరర్థకం అనిపిస్తుంది. కానీ గట్టిగా ఆలోచిస్తే ఇద్దరిది నిరర్థకమైనా అయి ఉండాలి, లేదా ఇద్దరిది సార్థకమైనా అయి ఉండాలి. ఆలోచించుకుందాం. మన బాధలకు ఏమైనా అర్థం ఉందా? ఆలోచించాడు. నిజమే నువ్వు చెప్పినది కూడా.
నన్ను కాదన్న వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? లోకంలో కూడా ఇది చాలా మందికి కలుగుతుంటుంది ఈ బాధ. భగవంతుడు ఇచ్చినటువంటి గొప్పదైన ఈ ఆయువు, గొప్పదైన ప్రాణశక్తి, ఏ ప్రాణశక్తి సహాయంతో మనం అధోగతి నుంచి ఊర్ధ్వగతికి వెళ్ళగలమో అలాంటి ప్రాణశక్తిని, ఆయువుని మనం మొత్తం దేనికోసం ఖర్చు చేస్తున్నాము అంటే ఈ పనికి మాలిన మమత్వం కోసమే ఖర్చు చేస్తున్నాం. చిట్ట చివరికి ఆయువు అయిపోతుంది. మరి సాధన చేయడానికి ఏమీ మిగలలేదు. అప్పుడు కుయ్యో మర్రో కూర్చోలేని పరిస్థితి. అసలు నువ్వు వినియోగించవలసిన ప్రాణశక్తి అంతా వాడికైపోయింది. ఇంక నీకేం మిగిలింది ఇప్పుడు? అలాంటి ప్రశ్న మన వైపు వేస్తున్నాడు వ్యాసుడు. ఆలోచించండి, జాగ్రత్త పడండి. ఈ కథ ఏదో సమాధి కథ, సురధుడి కథ కాదు, ప్రతి ఒక్కరి కథ, మానవుడి కథ. మానవుళ్ళ అజ్ఞానాల్లో ఒక అజ్ఞానం అంటే వాళ్ళకైతే అలా జరిగింది కానీ మనకు అలా జరుగుతుంది అని. వాళ్ళకి అలా జరిగితే మనకి ఇంకోలా జరుగుతుంది. ఎలా జరిగినా లక్షణం మాత్రం ఒకటి. ఏ రాయి అయితేనేం పళ్ళు ఓడగొట్టుకోవడానికి ఒక సామెత ఉంది. అలా ఉంటాయి ఈ బాధలన్నీ కూడా. ఇది ఆలోచిస్తే వీళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఒకటి కనిపెట్టావా, ఇది పనికి మాలిన ఆలోచన అని ఇద్దరికి తెలిసి కూడా వదలలేకపోతున్నాం. ఇక్కడ ఆలోచించవలసిన గొప్ప అంశం ఉందండి. ఇది సామాన్యమైన విషయం కాదు. సాధారణంగా ఈ తర్కం అందరూ చేయొచ్చు కానీ ఈ సమాధానం ఎక్కడ దొరకదు, ఇక్కడే దొరుకుతుంది. అందుకు ఇది గొప్ప గ్రంథమైంది. గొప్ప గొప్ప ఆలోచన ఇక్కడ చేస్తున్నారు. ఏమిటంటే మనకు అన్నీ తెలుస్తూనే ఉంది. మనల్ని బాధిస్తున్నది ఎవరో వారి గురించి మర్చిపోవాలి, కానీ వారి గురించే మనం ఆలోచిస్తున్నాం. నువ్వు చూడు, విడిచిపెట్టిన రాజ్యం, శత్రువులు, సంపద, వాటి గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. నేను దుష్టులైనప్పటికీ నా బంధువుల గురించి ఆలోచిస్తున్నాను. ఇలా ఆలోచనలు రెండు రకాలు. ఏదో ఆవేశంతో నన్ను ఇక్కడ తరిమి కొట్టారే గాని ఇప్పుడు వాళ్ళల్లో మార్పు జరిగి ఉంటుందేమో, పశ్చాత్తాపడ్డారేమో, తిరిగి నన్ను చూస్తే బాగుండు అనుకుంటున్నారేమో, అన్నీ ఏమోలే. మరొక ఆలోచన ఏంటంటే రోజు నేను కష్టపడి తినక కూడబెట్టింది వాళ్ల కోసం. ఏదో పెద్దవాడిని అయ్యాక ఏదో పుణ్యకార్యాలు చేయాలని బుద్ధి పుట్టి ఉన్నది అప్పుడప్పుడు దానం చేస్తుంటే ఈ ముసలాడు ఉన్నదంతా దాన ధర్మాలకు తగలేస్తాడేమని భయంతో వాళ్ళందరూ ప్లాన్ చేసి తరిమి కొట్టారు. కానీ నేను వ్యాపారం చేసుకుంటున్నప్పుడు పొద్దున్నే ముద్దుగా నా దగ్గరికి ఆ మనవడొస్తాడే, ఆ మనవడిని చూడగానే నేను ఎత్తుకుని వాడికి మిఠాయి పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఆ మనవడు తాత కనబడక ఎంత బాధపడుతున్నాడో ఇదొక ఆలోచన. పైగా ఆ ముసలిది పిల్లల మీద మోహంతో నన్ను పంపింది కానీ నాకు పట్టింది కదా ఆమెకి మాత్రం పట్టదా? ఇప్పుడైతే ఇంటి పనులకు పనికొస్తుందని ఆమె నుంచుంటారు, తర్వాత అది కూడా చేయలేకపోతే ఆమెను ఏం చేస్తారో. పైగా స్త్రీ మనస్తత్వం చాలా చిత్రం. పిల్లలు పుట్టనంత వరకు వేరే విషయం, వాళ్ళు పుట్టిన తర్వాత పిల్లలదే ప్రపంచం. పిల్లలకి ప్రమాదం కలుగుతుంది అనిపిస్తే భర్తను కూడా పక్కన పెట్టొచ్చేమో. కనబడింది, తన జీవితంలోనే ఈ అనుభవం కనబడింది. అయితే ఇది ఏ సంసారికైనా తప్పదు, కానీ విచారణ మాత్రం ఈ అనుభవం వచ్చిన వాళ్ళందరికీ రాదు. చూడండి, అనుభవం అందరికీ ఉంటుంది, ఆలోచన అందరికీ రాదు. ఇవి చెప్పగానే మనం ఏమంటాం సాధారణంగా, ఆ వేదాంతం లేండి అంటాం, కానీ అసత్యం లేండి అనం. అంటే సత్యం అని మనకి తెలుసు, కానీ వేదాంతం అనేసి పక్కకు తోసేస్తాం, కానీ ఒప్పుకోవడానికి మనస్సు సిద్ధపడదు. ఆలోచన చేయడానికి మనస్సు అంగీకరించలేదంటే అర్థం ఏంటి? బాగుపడడానికి ఇంకో యోగం రాలేదని అర్థం. ఆలోచించడం మొదలెట్టేమంటే బాగుపడే యోగం వచ్చిందని అర్థం. కనుక అవస్థ అందరికీ ఉంటుంది, ఆలోచన కొందరికీ ఉంటుంది. వీళ్ళలో అదృష్టవశాత్తు ఈ ఆలోచన రేకెత్తింది. ఎందువల్ల రేకెత్తిందంటారు? దెబ్బ తగలడం వల్ల కాదు, ఆ ఆశ్రమంలోకి రావడం వల్ల. ఆ పవిత్రమైన ఆశ్రమంలో ఆలోచన అంతర్ముఖం వెళ్తోంది. అదే కానీ వాళ్ళు ఇంకెక్కడైనా తిరుగుంటే మళ్ళీ అది బహిర్ముఖమే. తిరిగి రివెంజ్ ఎలా తెచ్చుకోవాలి ఆలోచించుకునే వాళ్ళేమో. వాళ్ళకి ఆ వాతావరణ ప్రభావం చేత ఆలోచన సవ్య ధోరణిలో వెళ్తోంది, చక్కటి ధోరణిలో. అది ఉత్తమ సాంగత్యం, సత్సాంగత్యం అనేది ఇక్కడ చాలా గొప్పగా చూపిస్తున్నారు. సత్పురుషుల సాంగత్యం అండి. వాళ్ళతో కబుర్లు కాకరకాయలు అక్కర్లే, వాళ్ళ సన్నిధి చాలు నీ ఆలోచనని కదిలించగలదు, క్రమంగా నిన్ను అలా తరింపజేయగలదు. కనుకనే అన్ని అభ్యున్నతులకి ఏదయ్యా మొదటి మెట్టు అంటే సత్సాంగత్యం అని కదా ప్రతి శాస్త్రం చెప్తోంది. అది వేదాంత శాస్త్రం కానీ భక్తి శాస్త్రం కానీ సత్సాంగత్యం మొదటి మెట్టు, సత్సంగత్వే నిస్సంగత్వం అదే మొదటి మెట్టు అని చెప్తున్నారు కదా. అది ఇప్పుడు దొరికిందా లేదా వీళ్ళకి? సత్సాంగత్యం, తద్వాతావరణ ప్రభావం, తపోస్సుతో నిండిపోయినటువంటి ఆ మహాత్ముల యొక్క శక్తి ప్రకంపనల మధ్యలో ఉన్నారు. ఆ ప్రభావం చేత ఈ కదలికలు వస్తున్నాయి. మంచిదేనండి, వేదన కలగాలి. వేదన వేదం వైపు తీసుకుపోతుంది మనల్ని. ఆ పరిస్థితులకు వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అందుకు ఇది మనల్ని బాధిస్తున్నా మనం ఎందుకు వదిలిలోకిపోతున్నాం? పోనీ తెలియక వాళ్ళకి మన మీద ప్రేమ ఉందనే భ్రాంతి కాదు, లేదని తెలిసింది, అయినా మనం వదలలేకపోతున్నాం. ఎలా ఉన్నారో ఏంటో. వాళ్ళకి సరిగ్గా డబ్బుని మేనేజ్ చేయడం తెలీదు, తొందరపాటుతనం ఎక్కువ,
దుబరా చేస్తున్నారేమో, పోనీ పిల్లలు సరైన వాళ్ళంటే ఆ కోడలు ఎలా ఉన్నారో, అసలు పిల్లలకు బుద్ధి వాళ్లే పుట్టించుంటారు, అంతే కదా. ఇలా రకరకాల ఆలోచనలు ఏవి కూడా ఫలితం లేనివి, నిష్ఫలం. వీటితో ఉన్నాను, తెలుస్తూనే ఉంది, కానీ వదులుకోలేకపోతున్నాను. అంటే తెలుస్తూ ఉన్నా వదులుకోలేకపోవడం అనేది ఏదో ఒక మనకి తెలియని ఒక శక్తి, మన అధీనంలో లేని ఒక శక్తి అయి ఉంటుంది. ఇది ఆలోచన రావాలంటే. మనకు తెలుస్తున్నా అటే నెట్టబడుతున్నామంటే అటే నెడుతున్న ఈ శక్తి ఏమిటి, ఇది ఆలోచన రావాలి. అదేమిటో నువ్వు నేను తలచించుకోవడం ఎందుకు, గురుగారు ఉన్నారుగా దగ్గర, ఎవరూ లేకపోతే నువ్వు నేను ఆలోచించాలి. అదృష్టవశాత్తు మనం ఉన్న చోటు గొప్పది. ఆ మహాత్ముని వద్దకు వెళదామని ఇద్దరు ఆలోచన చేసుకుని మహాత్ముని శరణ వేడారు. ఎక్కడికి వెళ్ళారు? ఆ సమాధి సురధుడు కలిసి సుమేధ అనబడేటువంటి ఆ మహర్షి దగ్గరికి వెళ్ళారు. తతస్థౌ సహితౌ విప్రాతం మునిం సముపస్థితౌ. ఆ ముని వద్దకు వాళ్ళు చేరుకున్నారు. వెళ్ళి పరిచయం చేసుకుంటున్నారు. ముందు సమాధి మాట్లాడేట. సమాధిర్నామ వేశ్యసౌ సచ పార్థివ సత్తమహ. వాళ్ళు ఉభయులు వెళ్ళి ఆయన ముందు శరణ వేడారు. శరణ వేడిన తర్వాత రాజుగారు వివరిస్తున్నారు. భగవన్ త్వామహం ప్రష్టుమిచ్చామ్యేకం వదస్వ తత్. భగవన్ అని సంబోధించారండి. భగవన్ అనే మాటకి ఇక్కడ అర్థం ఓ జ్ఞాని అని అర్థం. భగవత్ శబ్దానికి పరమేశ్వర పరంగా వాడినప్పుడు ఒక అర్థము, ఆచార్యుని పరంగా వాడినప్పుడు ఒక అర్థం. రమణ మహర్షుల్ని మనం భగవాన్ అని అంటాం. అక్కడ భగ శబ్దం జ్ఞానము అని అర్థం. ఏ జ్ఞానం? ఒక్కొక్కడికి ఒక్కొక్క దానిలో జ్ఞానం ఉంటుంది. వాడిని భగవాన్ అనిస్తామా? అన్నవాడికి ఏం తెలుసని అనిపించుకునేవాడికి ఏం అర్హత ఉందని ప్రతివాడికి తీసుకొచ్చి పదాలు తగిలించేస్తూ ఉంటాం మనం. కానీ 10 మంది తగిలిస్తే బిరుదైపోదు. తెలిసిన వాడంటే ఏదైనా ఒక విషయం ఉంటుంది. కానీ భగవాన్ అంటే సర్వజ్ఞుడు. ఇది వారికి మాత్రమే వాడాలి. సర్వజ్ఞులు ఇద్దరే ఉంటారండి. ఒకడు పరమేశ్వరుడు, ఇంకోడు పరమేశ్వరుడే సర్వజ్ఞుడు. కానీ బ్రహ్మజ్ఞుని సర్వజ్ఞుడు అనాలి. బ్రహ్మజ్ఞుడు అంటే సర్వం బ్రహ్మమయం జగత్తని ఎవడికి తెలుసో వాణ్ణి. ఈ మాట ఎందుకు చెప్తున్నాం? ఈ దేవీ మహాత్మ్యం బ్రహ్మ విద్య గనక ఈ మాట వచ్చినది. అతడు బ్రహ్మవేత్త. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిన వాడిని మన లోకంలో వ్యవహారంలో వాడతాం. అంత పొడుగ్గా ఉన్నో తేలు మంత్రం రాదా అన్నాడు ఒక ఆయన. అలాగే అన్నీ ఆవిడికి తెలిసిపోతుందా? శంకర భగవత్పాదుల వారికి సర్వజ్ఞులు అని బిరుదున్నది. సర్వజ్ఞ పీఠాధీశ్వరుడు ఆయన. కాశ్మీర క్షేత్రంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు కదా మహానుభావులు. సర్వజ్ఞులు అంటే ఆయన కత్తిసాము వంట కూడా వచ్చిన అర్థమా? అవి రాకపోతే సర్వజ్ఞుడు ఎలా అయ్యాడండి అన్నాడు ఒక ఆయన. సర్వజ్ఞుడని వీళ్ళని ఎలా చెప్పాలి? పరమేశ్వరుని సర్వజ్ఞుడు ఎందుకంటారో అందరికీ తెలుసు. కానీ వీరినెందుకు సర్వజ్ఞుడు అంటారంటే సర్వము ఏదో తెలిసిన వారు సర్వజ్ఞులు. సర్వము బ్రహ్మమే అని ఎరుక ఎవరికున్నదో వారు సర్వజ్ఞులు. అటువంటి వాడు ఒక్కడు దొరికిన అదృష్టం. అలాంటి వాడు ఒక్కడు దొరికితే వాడే మనకు పరమేశ్వరుడితో సమానం. వాడి భగవాన్ అని కాళ్ళ మీద పడిపోవాలి. అందుకే శంకర భగవత్పాదులు అన్నాం మనం. వాళ్ళని భగవాన్ అంటున్నాం. అందుకు అటువంటి వాడు దొరకడం మహా కష్టం. దొరికితే మాత్రం వదిలిపెట్టకయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అటువంటి మహాత్ముడు అడుగు పెడితే అది చోటు, వాడు పలికితే అది మంత్రం. వాళ్ళని చూస్తే మనం కొన్ని వేల తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అటువంటి భగవాన్ అయినటువంటి సుమేధసుడు ఆ మహర్షిని వారి సంబోధన అంత గొప్పగా చెప్పారు. భగవన్ త్వామహం ప్రష్టుమిచ్చామ్యేకం వదస్వదత్ దుఃఖాయ జన్మే మనస్వచిత్తాయత్తాం వినా. మా మనస్సు దుఃఖానికి గురవుతుంది. అడగడం ఎంత చక్కగా అడిగారు. సమస్య చెప్పడం తర్వాత ఎందువల్ల దుఃఖమో ముందు వదిలేయండి. దుఃఖం అనేది ముందు చెప్తున్నారు. ఈ దుఃఖం ఎందువల్ల వస్తున్నదంటే మనస్వచిత్తాయత్తాం వినా, మనస్సు మా అధీనములో లేకపోవడం చేత దుఃఖానికి గురవుతున్నాం. తెలుస్తూ ఉన్న బుద్ధి. కొందరు అంటూ ఉంటారు అది మర్చిపోండి, హాయిగా పడుకోండి అని. వాడు హాయిగా చెప్పాడు అది మర్చిపోండి అని, కానీ వీడు అదే చేయలేకపోతున్నాడు. వాడు దేన్ని మర్చిపోవాలో వస్తువు అక్కడ లేదు. మర్చిపోవడానికి కావలసినంత దూరంలో ఉంది, కానీ అదే వాడు మనసులో పడుకు వీకుతుంది. వాడు చెప్తాడు దగ్గర లేదు కదా, ఎన్నో లాజిక్లు చెప్తూ ఉంటాడండి. కానీ వాడు అంటాడు చెప్పడం తేలిక కానీ మర్చిపోవడం మహా కష్టమయ్యా అంటాడు. నీకు తలకాయ లేదయ్యా అంటాడు వీడు. కానీ వాడికి మళ్ళీ ఇలాంటి దిగులే వస్తే వీడు వాడికి రివర్స్ అదే చెప్తూ ఉంటాడు. సృష్టిలో అదే చిత్రం అండి. అందరికీ అన్నీ తెలుసు, కానీ వాడికి తప్ప అందరికీ పనికొస్తుంది. అదే చిత్రం. శాస్త్రవాక్యాలు ధర్మవాక్యాలు అందరికీ తెలుస్తాయి. దేనికి? ఉపదేశకాలే సమస్తా పండితా. ఉపదేశించే కూడా అందరూ పండితులేట. వాళ్ళ దాకా వస్తేనే. దీన్నే తన దాకా వస్తే అని ఒక మాట ఉన్నది మనకు సామెతలు. అక్కడ వాడాలి. అది వాడి దాకా వస్తే తెలుస్తుంది. ఇక్కడ వీడు గొప్ప పని ఏం చేశారో తెలుసా? గురువు దగ్గర ఒప్పుకున్నారండి అహంకారాన్ని విడిచిపెట్టి. మా పరిస్థితి ఇది.
మనస్సును అధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే నేను ప్రస్తుతం గతరాజ్య అంటే రాజ్యం పోగొట్టుకున్న రాజ్యభ్రష్టుని. అయినా రాజ్యాంగేషు అఖిలేష్వపి మమత్వం, రాజ్యం పోయిన రాజ్యాంగములన్నిటి యందు నాకు మమత్వం పోలేదు. రాజ్యాంగాలంటే మంత్రులు, సామంతులు, పురోహితులు, కుటుంబము, అబ్బా చెప్పడానికి లేదు. వీటన్నిటి మీద మమకారం ఇలాగే ఉంటుంది. ఎందువల్ల చెప్పు? ఇప్పుడు నేను రాజుని కాను, కానీ రాజ్యాంగం మీద మమకారం పోలేదు. ఎందువల్ల? చూడు ఈయన గారు సమాధి ఇంకా మాట్లాడక్కర్లేకుండా ఆయన గోల కూడా ఈయనే చెప్పాడు. ఈయనున్నాడు అయంచ నిష్కృత పుత్రై దారై భృత్యై తదోజిత. ఈయన గారు పుత్రులచే భార్యచే కూడా వెళ్ళగొట్టబడ్డాడు. సేవకులు బంధువులు కూడా వదిలేశారు. అయినా వాళ్ళ మీదే వీడికి అనురాగం. ఎంత చిత్రంగా ఉంది చూడు. ఇలాంటివి జరుగుతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనకి వింటూ ఉంటాం. కానీ జరుగుతున్నప్పుడు మాత్రం గుర్తు తెచ్చుకోండి. సంసారులకు ఎన్ని బాధలు ఉంటాయో ఒక సన్యాసి చెప్పాడండి. ఏం అర్థం చేసుకున్నాడు మహానుభావుడు. అదేమిటంటే యావత్ విత్తోపార్జన చిత్త తావత్ నిజ పరివారో రక్త, యావత్ విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త. నువ్వు ఎంతవరకు సంపాదిస్తుంటావో అంతవరకు నీ పరివారాన్ని నిందుడు చంద్రుడు అంటూ ఉంటుంది. అది తగ్గిందా పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి నా పృచ్ఛతి గేహే అన్నాడు. దేహం జీర్ణించాక నువ్వు సంపాదించే శక్తి లేకపోతే ఇంట్లో ఏ ఒక్కడు నీ కుశల వార్తను కూడా అడగడు. అవునా కదా చెప్పండి. ఇది తెలియక మనం ఏం చేస్తామంటే కుశలంగా ఉండడానికి, కుశలంగా ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. అంతే కదా, ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. అది కాకుండా మన ఆరోగ్యాన్ని పణం కూడా పెట్టుకుని ఎవరి కోసం శ్రమిస్తామో వారు నీ ఆరోగ్యం దెబ్బతిన్నాక నువ్వు ఎలా ఉన్నారో చూడరు. వార్తాంకోపి న పృచ్ఛతి గేహే, ఎంత గొప్పగా చెప్పాడు. పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే. ఇంత అద్భుతంగా గృహస్థ జీవితాన్ని వడకాచి సత్యాన్ని చెప్పిన ఆ సన్యాసికు నమస్కారం చేసుకోవాలి. అదే జరిగింది కదా ఈయన గారి విషయంలో. అందుకు ఇతర పరిస్థితి కూడా అలా ఉన్నది సుమా. ఏవమేష తథాహంచ ద్వావప్యత్యంత దుఃఖితౌ, మేమిద్దరం కూడా అత్యంత దుఃఖితులమై ఉన్నాము. ఇదంతా కూడా మమకారంచే ఆకర్షింపబడ్డ మనస్సు వల్ల కలుగుతోందన్నది కూడా మాకు తెలుసు. మా సమస్య అంతా ఏమిటి అంటే ఇంత జ్ఞానం కలిగి కూడా మేము ఎందుకు మరలలేకపోతున్నాం. జ్ఞానం కలిగి కూడా, ఈ మాట అన్నారు పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి కదా. వీళ్ళు నోరు జారో ఏమిటో వేదనతోనో ఈ మాట అన్నారు. ఏంటంటే తత్కిమేతన్ మహాభాగ యన్మోహో జ్ఞానినోరపి. ఇంత గొప్ప జ్ఞానులమై కూడా మా యొక్క వివేకము ఇలా మూఢత్వంలోకి ఎందుకు వెళ్ళిపోయింది అనగానే ఎత్తుకున్నాడండి మహానుభావుడు మహర్షి. ఏమిటి జ్ఞానమా? జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు అన్నాడు. మీకున్న జ్ఞానం ఏమిటి? మీకున్న జ్ఞానం అన్నిటికంటే చాలా గొప్ప జ్ఞానం అనుకుంటున్నారా? జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్ విషయ గోచరే. ఇక్కడ ఋషిరువాచ అని ప్రారంభించాడండి. అంతేగాని సుమేధ అంటున్నాడు అనలేదు, ఋషిరువాచ అన్నారు. ఎందుకంటే వాడు సుమేధ కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు, లేకపోతే సనత్ కుమారుడు కావచ్చు. ఎవరైనా ఋషి చెప్పే మాట మాత్రం ఒక్కటే. అందుకు ఋషిరువాచ, ఇది ఋషివాక్కు. ఇక్కడి నుంచి బోధ మొదలవుతుంది. అంతేగాని ఇంక అమ్మవారి కథ రాలేదు కాదు. ఇది అర్థం ఇది కానీ అమ్మవారి కథ అర్థం కాదు. ఇప్పుడు చెప్పింది ఏమాత్రం కాసింత అర్థం కాకపోయినా తర్వాత అమ్మవారి కథతో పూర్తిగా అర్థమైపోతుంది. కనుక చాలా జాగ్రత్తగా వినవలసిన విషయం ఇది. జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్ విషయ గోచరే విషయస్థ మహాభాగా యాతి చైవం పృథక్ పృథక్. జ్ఞానం అన్నారే, ఈ జ్ఞానం మీకే కాదు సర్వ జంతువులకి ఉంది అన్నాడు. అంటే మానవులకు ఒక్కరికే కాదు, జంతువులు. జంతువులంటే మనం కాదని అనుకోవద్దు, మనం కూడా వాళ్ళలో ఒక భాగం. పుట్టుక అనే ధర్మం దేనికుందో దాని జంతువులు అంటారు. జనన ధర్మం కలిగి జంతువులు. కానీ జంతువులందరికీ కూడా జ్ఞానం ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రీతిలో ఉంటుంది. అది విభిన్న రీతులు. పృథక్ పృథక్ అంటే వేరువేరుగా, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా వస్తుంది. అందుకే ఈ జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు రకాల జ్ఞానం అందరికీ ఉంటుంది. ఒకటేమిటి అంటే ఇంద్రియ జ్ఞానం, రెండవది విషయ జ్ఞానం. అది ఇక్కడ రెండు వచ్చాయి. ఇక్కడ ఇంద్రియ జ్ఞానము అంటే మనకున్న ఇంద్రియాలు చర్మము, నేత్రము, చెవి, ముక్కు, నాలుక, ఈ ఐదు. ఈ ఐదింటితో మనం అనుభవించేవి ఐదు ఉన్నాయి. అవేమిటి? చర్మంతో స్పర్శ, నేత్రంతో రూపం, చెవితో శబ్దం, ముక్కుతో గంధం, నాలుకతో రసం. ఇవి కేవలం ఇంద్రియ జ్ఞానం. అందరికీ ఉన్నదే. మన సబ్జెక్టే మాట్లాడుతున్నాడు. ఇదే శబ్దము స్పర్శము రాగానే ఇదేదో మంది కాదనుకోవద్దు. ఇదంతా మన గొడవ. వీటిని ఇంద్రియ జ్ఞానం అంటారు. వీటి ద్వారా మనం పెంచుకున్నది విషయ జ్ఞానం అంట. ఇది ఎలా ఉంటుందంటే ఇది నాకు చాలా ఇష్టమైనది,
ఇది నాది, ఇది నాకు కష్టమైనది, ఇది నాది కాదు అని ఏర్పడుతుంది. కానీ రెండిట్లో కామన్గా ఉంది నాదే. నాది అంటే నాకు ఇష్టమైనది, నాకు ఇష్టమైనది కాదు అనేది కూడా నాకు అనే దాంట్లో కామనే కదా. కనుక మమ అనేది రెండు విధములుగా ఉన్నది. ఇష్టమైన దాని యందు రాగము, ఇష్టం కాని దాని యందు ద్వేషం. కనుక రాగద్వేషాలైన రెండు రూపాలతో ఉన్నది ఒకే మమకారం. కనుకనే ఇంద్రియ జ్ఞానంతో విషయ జ్ఞానం ఏర్పడుతుంది. దానివల్ల ఇది నా ఇల్లు, ఇది నా రాజ్యం, ఇది నా భార్య అని ఈ బుద్ధి చేత పరికల్పింపబడినటువంటి విషయ జ్ఞానం ఉందో ఏదైతే ఉందో రెండవది. ఈ రెండు రకాల జ్ఞానము అందరికీ సమానమే. మీకు నాకే అని కాదు, అందరికీ. పైగా మానవుడు అనుకుంటాడు ఇతర జంతువుల కంటే నేను చాలా గొప్పవాణ్ణి అని. ఏమిటి నీ గొప్ప ఆలోచించుకో. నీకంటే ఇంద్రియ జ్ఞానాలు గొప్పగా ఉన్న జంతువులు చాలా ఉన్నాయి కాదా? చూడు, దివాంధా ప్రాణిన కేచిద్ రాత్రావంధా తథాపరే కేచిద్ దివా తథా రాత్రౌ ప్రాణిన స్తుల్య దృష్టయ. కొన్ని జంతువులు పగలిని చూడగలవు, కొన్ని జంతువులు పగలిని చూడలేవు. కొన్ని జంతువులు రాత్రిని చూడగలవు, కొన్ని జంతువులు రాత్రిని చూడలేవు. మనకు రాత్రి అయితే దీప సహాయం లేనిది ఏ వస్తువుని చూడలేం. ఏ దీపము అక్కర్లేకుండా కటిక చీకట్లో కూడా వస్తువుని పోల్చుకోగలవు, గుడ్ల గోబులు మొదలైనవి. అప్పుడు అవి గొప్పవి మనకంటే. పగటిపూట వాటికంటే మనం గొప్పవాళ్ళం. అంటే కాలభేదం బట్టి ఒకరొకప్పుడు గొప్పవాళ్ళు అయిపోయారు. కనుక ఈ జ్ఞానం ఎలా ఉన్నది. నీకంటే ఇంద్రియ శక్తులు ఎక్కువ ఉన్న జంతువులు ఇప్పటికీ ఉన్నాయి. మొన్న మధ్య అక్కడ చైనా దేశంలో భూకంపం వచ్చినప్పుడు చిత్రం ఏంటంటే, రేపు భూకంపం వస్తుందనగా ఒక వింత జరిగిందండి. అదేమిటి అంటే ఒక పెద్ద జూ, అది జంతు ప్రదర్శనశాల. అందులో పండాలని జంతువులు ఉంటాయి. ఆ జంతువులు ఒక్కడి కనిపించలేదు. ఎక్కడికి పోయాయని జూ వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళకే తెలియకుండా వెళ్ళిపోయింది ఎక్కడికో. మొదటి రోజు భూకంపం జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత వచ్చి మళ్ళీ అక్కడ ఉన్నాయట. తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏమిటి అంటే, భూకంపం రేపు రాబోతూ ఉంటే దానికి తగ్గ సూచనలు కొన్ని సూక్ష్మంగా వస్తూ ఉంటాయట. అది పొందగలిగే శక్తి మన ఇంద్రియాలకు లేదుట. ఇంకా మనం కనిపెట్టినటువంటి వాతావరణ కేంద్రంలో వాళ్ళకు కూడా ఇంకంత రాలేదుట. ఆ జంతువులకు ఉండేటండి అది. రేపు రాయే భూకంపాన్ని ఈ రోజు కనిపెట్టుకుని అవి సురక్షిత ప్రాంతానికి తరలిపోయాయి. ఆ పండాల జంతువులు చక్కగా సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరు తెలివిన వాళ్ళు ఈ పండాలు ఎక్కడికి పోయి అనుకున్న వాళ్ళ భూకంపంలో దెబ్బతిన్నట్ట. అంటే మనకంటే తెలివింది అవునా లేదా? అంతేకాదు, రాబోయే వర్షాన్ని గాడిదలు చెప్తాయట. తెలుసా, మనం గాడిద అని తిరుగుతూ ఉంటాం, కానీ గాడిద జ్ఞానం గాడిద్ది. అందుకే పూర్వం రజకులు గాడిదలను పెంచేవారు. ఏ కారణం చేత అంటే, మనం రేవుకి వెళ్ళొచ్చో లేదో గాడిద ద్వారా తెలుసుకునేవాట. రాబోయే వర్షానికి తగ్గట్టుగా వాటి శరీరంలో మార్పులు వస్తాయట. కనుకనే ఏమిటయ్యా, ఇంద్రియ జ్ఞానమే గొప్పది అనుకుంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ఇంద్రియ జ్ఞానం ఉన్నది. కాబట్టి దాంతోనే గొప్పని చెప్పడానికి లేదు అని మనం అంటూ ఉంటాం. జన్మలన్నింటిలోకి మానవ జన్మ చాలా గొప్పది అని రాస్తూ ఉంటాం. కానీ ఇది రాసింది మళ్ళీ మానవుడే. మరొకటి ఏమైనా వచ్చి మానవ జన్మ గొప్పదని రాస్తే చాలా సంతోషం. కానీ అలా లేదుగా. రాసే శక్తి ఉంటే వరాహం కూడా రాస్తుంది. ఏమని? వరాహ జన్మయేవ శ్రేష్ఠ అని. ఏం చేస్తాం మనం? కనుక ఎవరి గొప్పతనం దాని ఉంటూ ఉంటుంది. ఎవ్వడు కూడా నాది తక్కువని ఎవడు అనుకోడు. ఎక్కువ అనుకున్నవాడు కూడా వాడి ఎక్కువ అనుకుంటూ ఉంటాడు. ఇది చిత్రం. ఇలాంటి ఒక సైకలాజికల్ అనలైజేషన్ అనేది ఏదైతే ఉన్నదో అది మన పురాణాలు చేసినంతగా ఇంకేవి చెయ్యలేదు. అందుకు జ్ఞానినో మనుజా సత్యం కిన్నుతేన కేవలం. అయితే మనుషులు మాత్రమే జ్ఞానవంతులనే మాట ఒక విధంగా నిజమే. ఎందువల్ల నిజమంటే, ఈ జంతువుల కంటే వీడు ఏదైనా అధికంగా సాధించగలిగితే అది నిజం. సాధించగలిగే అవకాశం కూడా వీడుకున్నది, అది ఒప్పుకుంటాం. ఎందుకంటే జీవుడంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, ఈశ్వరుడంటే ఏమిటి, వీటి గురించి ఆలోచించే అవకాశం మానవ మేధకు మాత్రమే ఉన్నది. అది తప్ప ఇంకే ఎంత బాగా సుఖపడగలం అని మాత్రమే ఆలోచిస్తుంటే వాడు కూడా పశువే. కనుక మనం ఏ స్థాయిలో ఆలోచించాలో చూడండి. మనమేమిటి, ప్రపంచం ఏమిటి, పరమేశ్వరుడు ఏమిటి, ఈ మూడింటి గురించి ఆలోచిస్తేనే దాని మతమనో ఆధ్యాత్మికతోనో పేరు పెట్టుకుంటాం. కానీ మతం అంటే ఏమిటి అనగానే రమణ మహర్షుడు వారి యొక్క నిర్వచనం, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడింటి గురించి చర్చ చేయాలి. అది చేయని వాళ్ళందరూ పశువులే. కనుకనే కేవలం ఇంద్రియ జ్ఞానం, విషయ జ్ఞానమే మీరు జ్ఞానం అనుకుంటున్నారా? అది అందరికీ సమానమే కదా. ఓ మనుజవ్యాఘ్ర సంబోధన. ఓ మానవ శ్రేష్ఠ, మానవులైన మీరు జంతువులు చేస్తున్నదేమిటి? పైగా పిల్లల్ని పెంచేటప్పుడు లోభాత్ ప్రత్యుపకారాయ, అదొకటి. వాటికి లేనిది మనకున్న ప్లస్ ఏమిటంటే లోభాత్ ప్రత్యుపకారాయ, లోభము చేత మనం ఇంత పెంచింది వాళ్ళు నాకు చెయ్యరా అనేటువంటి ఒక భావంతో కూడా చేస్తాం మనం. ఇదంతా చూస్తూ ఉంటే మీరు
మానవులు మాత్రమే కాకుండా సమస్త జంతుజాలము కూడా ఒకే దాంట్లో తిరుగుతోంది. ఇది ఆలోచించవలసిన సబ్జెక్టు. అందరూ ఒకే దాంట్లో తిరుగుతున్నారు కనుక మనకు మాత్రమే జ్ఞానం ఉన్న మానవులకు మాత్రమే అని కాదు, అందరికీ ఇదే గోల. పశుపక్షాదులు మొదలుకొని మానవుల వరకు అందరూ ఒకే ఒక గుంటలో ఉన్నారు. ఏమిటా గుంట అంటే మమతావర్తే మోహగర్తే అన్నాడు ఇక్కడ. మమత అనే సుడితో మోహం అనేటువంటి గుంటలో లోతైన ఒక భాగం గర్తం, దానిలో నిపాతితాహ పడి ఉన్నారు. మమతావర్తే మోహగర్తే నిపాతితాహ అందరూ పడున్నారు. ఎవరి వల్ల? అదే కదా వీళ్ళ అసలు ప్రశ్న. ఎంత తెలిసినా ఎందుకు అంటే అది ఆలోచించు. అదొక శక్తి అయ్యా. ఆ శక్తిని మీరెవరూ కూడా అతిక్రమించలేరు. ఆ శక్తే మహామాయా ప్రభావేణ. మహామాయ యొక్క ప్రభావము. ఇక్కడ మహామాయ అనే విషయం మనకి చూపిస్తున్నారు. ఈ మహామాయ యొక్క ప్రభావం చేత ప్రతివారు ఈ మోహమయమైన మమతామయమైన గర్తమునందు, గర్తం అంటే గొయ్యి, ఇంకా అర్థం చెప్పాలంటే గోతు లోపల పడిపోయినటువంటి వాడు అందులోనే పుట్టి అందులోనే పడి అందులోనే పెరుగుతూ అందులోనే పోయి మళ్ళీ అందులోనే పుట్టి అందులోనే పెరుగుతూ పోయేవాడికి ఈ గోతికి పైన మరొకటుందని తెలియదు కనుక గొయ్యే సమస్తం అనుకుంటూ ఉంటాడు. అలాగా ఈ మమతావర్త మోహ గర్తంలో తిప్పుతున్న మహామాయ. అయితే ఈ మహామాయని నిందిస్తామా ఇలా తిప్పుతోందని? పైకి ఇప్పుడు ఒకటి తెలిసింది, మన బాధ ఆ మహామాయ వల్ల వచ్చిందని ఆవిడ మీద తోసివచ్చు. కానీ నేను అలా చెప్పట్లేదు, జాగ్రత్తగా వినండి. సంసార స్థితి కారిణ, సంసార స్థితికి హేతువైన మహామాయ చేత మాత్రమే ఇది జరుగుతుంది. అంటే ఆవిడ ఉండాలి, ఆవిడ లేకపోతే సంసారం యొక్క స్థితి లేదు. సంసారం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, సంసారం అంటే ఈ ప్రపంచం, ఇంకోటి కాదు. ప్రపంచం ఒకటి, జీవితం, ఈ రెండిటికి సంసారం అనేది. సమ్యక్ సరతీతి సంసార, నిరంతరం ప్రవహించే లక్షణం కలిగింది. ఇది ఒక జగత్ ఒకటి, రెండవది జనన మరణ పరంపర, ఈ రెండిటికి సంసారం అనేది. ఈ సంసారం నిలబెట్టడం కోసం ఆ మహామాయ పనిచేస్తుంది. అందుకే తెలిసిన వాళ్ళని కూడా ఆవిడ తిప్పిదిలో పడేయగలదు. ఆవిడొకటి ఉందని తెలుసుకో, అంతేగాని నీవేదో తెలివైన వాడు అనుకుని మోహాన్ని జయిస్తాను అనుకున్న జయించలేవు ఇక్కడ. ఎందుకంటే ఆ మోహాన్ని నడుపుతున్న ఒక శక్తి ఆవిడున్నది, ఆవిడ మహామాయ. ఇది మనకు చూపిస్తున్నాడు ఇక్కడ. చాలా గొప్ప మాట. అందుకు ఇహలోకంలో నువ్వు సుఖపడాలన్నా దుఃఖపడాలన్నా సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితికి చేరాలి అన్నా ఈవిడిని అర్థం చేసుకోకపోతే నువ్వేమీ చేయలేవు సుమా. అందుకు మహామాయ ఇక్కడ ప్రస్తావన చూపిస్తున్నాడు. పైగా ఆ మహామాయ లేకపోతే సంసారం నడవదయ్యా. దీనికి మోహస్వరూపుడని కూడా పేరున్నది. అశేష జనమోహిని అరుణమాల్య భూషాంబరాం జపాకుశమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. చదువుతున్నారా లేదా లలితా శాస్త్రంలో? ఎవరు అశేష జనమోహిని? అశేష జనమోహిని. అశేష అంటే మొత్తముగా జనులను అనగా జంతువులను అనగా సమస్త జీవులను మోహింపజేసి ఆవిడ మహామయ. అశేష జనమోహిని ఆవిడ. అయితే ఆవిడ ఎందుకంటే అంత పని చేయాలంటే మరి ప్రపంచం నడపద్దు. సంసార స్థితి కారిణ. సరిగ్గా ఈ శ్లోకం చెప్తుంటే మహాభారతంలో ఒక అంశం మనకు గుర్తొస్తుంది. భీష్ముడు వారు అంపశయ్య మీద ఉన్నారు, కృష్ణ పరమాత్మని ధ్యానిస్తున్నాడు. ఏ కృష్ణుని అంటే ద్వారకలో ఉన్నవాడు, హస్తంలో ఉన్నవాడు, వైకుంఠంలో ఉన్నవాడు కాదుట, విశ్వమంతా వ్యాపించి నడిపిస్తున్న కృష్ణుని ధ్యానిస్తున్నాడు. ఆ ధ్యానిస్తూ ఒక మాట అంటాడు, సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః. సర్గస్య రక్షణార్థాయ, సర్గము అంటే ఈ జగత్ సృష్టిని రక్షించడం కోసం మోహస్వరూపంతో ఉన్న విష్ణువుకి నమస్కారం అన్నాడు. అంటే మోహన్ని కూడా విష్ణువు అనుకోండి, అది విష్ణుమాయ అయిపోయింది. అందుకే దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ, అక్కడ వచ్చింది మళ్ళీ మాయా శబ్దం. అందుకు ఆయన యొక్క దివ్యమైన మాయ, అది ఎవరిది? మమ అన్నాడు ఆయన. ఆయన యొక్క మాయ అది, ఆయన యొక్క మాయ. ఆయన యొక్క మాయను కానీ దండం పెట్టాల్సిందే. కానీ ఆయన యొక్క విచిత్ర కార్యకరీ శక్తి అయినటువంటి ఆ మహామాయతో నడుస్తున్నది ప్రపంచమంతా. అంటే ఇప్పుడు మోహం మంచిదా చెడ్డదా? సంసారం చాలా మంచిదండి, లేకపోతే ప్రపంచం నడుస్తుందా? అది ఎలాగో అంటే ఒక తల్లికి పిల్లాడు పుట్టాడు. ఇది ఆలోచించండి, ఎంత మంచి భావమో. తల్లికి పిల్లాడు పుట్టేటప్పటికల్లా అంతవరకు ఆమె కేవలం స్త్రీమూర్తి. అలాంటి స్త్రీమూర్తి తల్లి అయిన దగ్గర నుంచి మనస్సు మారిపోతుందండి. ఆమె ప్రపంచమంతా ఆ పిల్లాడే. నిన్న మొన్నటి వరకు అసలు ఆ విచారమే లేదు, ఇప్పుడు తయారైంది కొత్తగా. పైగా ఎవరైనా మీ అమ్మాయి అంటే ఒక్కసారి ఆనందం, అబ్బాయి అంటే మరో ఆనందం, ఇలా పారవశ్య భావాలు. పైగా ఇది వరకు ఆమె కన్యగా ఉన్నప్పుడు, తల్లి కానప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు మలమూత్రాల మధ్య ఉంటే చూసి విసుక్కునేది. ఇప్పుడా
తాను భోజనం చేస్తున్న సమయంలో కూడా పిల్లాడు మలమూత్ర విసర్జనగానే అందరూ అసహించుకుంటారు, కానీ వెళ్ళి బాగు చేసి ఏమాత్రం అసహ్యం లేకుండా చేస్తుంది. మొన్నటి వరకు లేని ఆ లక్షణం ఆవిడ ఎలా వచ్చింది అంటే, ఒకవేళ ఆవిడకి అది లేదనుకోండి, లేకపోతే ఎలా ఉంటుంది? పిల్లాడు పుట్టిన వెంటనే అమ్మా నీకు అబ్బాయి పుట్టాడమ్మా అంటే, ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయి, ఎవరికెవరు ఏమవుతారు, ఆ జీవుడు వేరు ఈ జీవుడు వేరు అని ఆ తల్లి అనుకుంటే పిల్లాడు బతికే అవుతుంది. అలాగే ఆ తండ్రి అనుకుంటే వీడే నా కొడుకు అని వీడినే పోషించడం ఎందుకు అని వాడు అనుకుంటే పిల్లాడు బతుకుతాడా? కనుకనే ఈ పిల్లాడు బతికి కట్టడం కోసం అక్కడ వీడు నా అబ్బాయి అని మోహం రూపంలో అమ్మవారు అక్కడ పనిచేశారు. అంటే అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నన్ను నా కొడుకు అని చేరదీసే ప్రేమ మా అమ్మలో ఉంచిన జగన్మాతకి నమస్కారం అని నమస్కారం చేసుకోవాలి. ఆలోచించండి, ఇలాగా సృష్టిలో అది లేకపోతే ఎలా వస్తుంది? మమత్వం అనేది నాది అని లేకపోతే ఎవరెవరిని ఆదరించగలరు, ఎవరెవరిని ప్రేమించగలరు? ప్రపంచం ఎలా నడుస్తుంది, జగత్ ఎలా నడుస్తుంది? ఎందుకంటే జగత్తులో జీవులకి వారి కర్మానుభవాలు వారికి ఉంటాయి. ఒక బీజం రెడీగా ఉంది చెట్టై పండడానికి, ఆ బీజాన్ని పండించాల్సిన బాధ్యత ఒకటి ఉంది రైతుది. కనుక సిద్ధంగా ఉన్న బీజాలను పండిస్తాడు రైతు. ఆ బీజం బట్టి అది మామిడి చెట్టు అవ్వచ్చు, జామ చెట్టు అవ్వచ్చు. అంతే, వర్షం కురుస్తుంది, మామిడి చెట్టు వస్తుంది, జామ చెట్టు వస్తుంది. కానీ ఒకే వర్షం కురిసింది, ఒకే చెట్టు తేవచ్చుగా 2 చెట్లు తెచ్చిందని వర్షాన్ని అంటారా? వర్షం లేకపోతే ఏ చెట్టు లేదు, కానీ వర్షం వల్ల చెట్లు వచ్చాయా? అలాగే ఈ తల్లి కూడా వారి వారి కర్మలకి అనుగుణంగా కొందరిని మమత్వంలో తిప్పి ప్రపంచంలో నడిపిస్తుంది, కొందరిని ఈవిడే బయటికి తీసిపెట్టేస్తుంది. కనుకనే మోహంలో తిప్పేది ఈ తల్లే, మోహం నుంచి బయట పడేసేది ఈ తల్లి. ఇది రహస్యం. నిజంగా దేవీ మహాత్మ్యం ఒక్కటి చాలు బ్రతుక్కి బాగా ఆలోచిస్తే. ఆలోచించి ఏం చెయ్యాలి అంటే దీనికి పరిష్కారం, సమస్య, విశ్లేషణ అన్నీ చెప్పాడు. ప్రాబ్లం, సొల్యూషన్ రెండూ చెప్పాడు ఇక్కడ. దాని యొక్క అసలు ఎక్కడి నుంచి వచ్చిందో పట్టుకున్నాడు ఇక్కడ. నీ యొక్క ఆలోచనల అతీతమైన శక్తి ఏదో నడుపుతోంది, అది ఇక్కడ హేతువు. ఆవిడ పేరే మహామాయ. ఈ మహామాయ తన్నాత్ర విస్మయ కార్యో యోగ నిద్ర జగత్పతే. అది జగత్పతికి యోగ నిద్ర రూపంలో ఉంటుంది సుమా మహామాయ. ఆమె చేతనే మహామాయ హరేశ్చైతత్తయా సమ్మోహ్యతే జగత్. ఆవిడ చేతనే జగత్తంతా మోహింపబడింది సుమా అంటూ, నేను జ్ఞానిని, ఎలాగైనా మాయను జయిస్తాను అని మర్థం వేసి కూర్చుంటే వాణ్ణి కూడా లాక్కొచ్చి తగిలిస్తుంది మోహన్లో, జాగ్రత్త అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకం వస్తుంది. ఇది మంత్రం, ప్రతిదీ మంత్రమే కానీ దేనికదే మంత్రం. ఇది పారాయణ చేసుకోదగ్గ శ్లోకం. ఇది జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస్సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఇక్కడ చెప్తున్నది జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానుల యొక్క చిత్తాన్ని కూడా బలాత్తు ఆకృష్య, తన బలంతో లాగుతుందిట. ఆమెకున్న మా బలం ఇంకెవరికీ లేదండి, మోహానికున్న బలం దేనికి లేదు. ఆ బలంతో ప్రపంచం తిప్పుతోంది ఆవిడ, లేకపోతే జగత్తు నడవదు. అందుకు బలాత్ ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఆ మహామాయ బలంగా లాగి జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానుల చిత్తాన్ని కూడా లాగుతోంది. ఎవరు? దేవి, భగవతి, మహామాయ. 3 చెప్పారు ఇక్కడ. ఆవిడే దేవి, ఆవిడే భగవతి, ఆవిడే మహామాయ. భగవతి అనే మాట ఇక్కడ వచ్చింది చూడండి. అమ్మ పేరు భగవతి, ఆవిడ భగవతి కదా భాగవతం, దేవి భాగవతం అన్నారు. పుల్లింగంలో భగవాన్, స్త్రీలింగంలో భగవతి అండి. భగవతి అనే మాట ఎందుకన్నారు? దీనికి దేవి భాగవతం ఇచ్చే నిర్వచనం, ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామా గతిం గతిం అవిద్యా విద్యయోస్తత్వం వేత్తి ఇత్తి భగవత్యశౌ. భగవతి శబ్దానికి ఎన్నో అర్థాలున్నాయి, ఇక్కడ ప్రధానమైన అర్థం చెప్పుకుందాం. ఎందుకు భగవతి అన్నారు? 6 ఆవిడికే తెలుసుట. 6 మీరు ఎవరికైనా, నాకు కానీ ఎవరికైనా తెలిస్తే మనం చెప్పుకోవచ్చు. ఈ 6 ఆవిడికి తప్ప ఇంకోటి తెలియదు అని మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఉత్పత్తి ప్రళయం, ఆగతి గతి, విద్య అవిద్య, 3 జంటలు 6. ఈ 6 ఎవరి అధీనంలో ఉన్నాయో వారు భగవతి. అది స్త్రీలింగంలో భగవతి, పుంలింగంలో భగవాన్. కానీ నిజానికి చెప్పాలంటే పరమేశ్వర, పరమేశ్వరి అనండి, పరమేశ్వరుడు అనండి. స్త్రీ పుంభాజాలు మారాయి తప్ప పని మాత్రం మారలేదు. 6 తెలిసిన వాడే భగవతి. ఏమిటో చూడండి, ఉత్పత్తి ప్రళయం. నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం అన్నిటి యొక్క ఉత్పత్తి ఏమిటి, ప్రళయం ఏమిటి, ఇది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసో తర్వాత చూద్దాం. మనెవరికి తెలియదని తెలిసింది కదా. ఉత్పత్తి ప్రళయాలు ఎవ్వరికి తెలియవు. ఇక రెండవది,
ఈ సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయములతో పాటు రకరకాల జీవులు ఉన్నారు. బ్రహ్మదేవుడు మొదలుకొని చీమ వరకు అందరూ జీవులే, దేవతలు కూడా జీవులే, గంధర్వ యక్షులు వీళ్ళందరూ జీవులే. ఈ జీవులందరి యొక్క ఆగతి గతి రాక పోక ఎవరి చేతిలో ఉన్నాయి? సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయాలు మన చేతిలో లేవు, సరే. జీవుల యొక్క రాకపోకల చేతులు మనలో ఉన్నాయా? అందరు జీవులొద్దు, మన రాకపోక మన చేతిలో ఉందా చెప్పండి? అది కూడా మన చేతిలో లేదు. కానీ జీవుల రాకపోకలు ఎవరి చేతిలో ఉన్నాయి ప్రశ్న. అప్పుడే 4 అయిపోయాయి, 2 జంటలు. 3 విద్య అవిద్య. అందుకే ఒక నామానికి అర్థం అలా ఆలోచిస్తూ ఉంటే అది జ్ఞానాల్లోకి లాక్కుపోతుందండి మనల్ని. అందుకే ఆలోచించాలి, విచారణ చేయాలి. విని లాభమే ఉంది. మనది ప్రచార ధర్మం కాదు, విచార ధర్మం, ఆచార ధర్మం. అందుకే ఆచార విచారాలు కావాలి. ఆచార విచారాల కోసం ప్రచారం జరగాలండి. కనుక నువ్వు ఆచరించడం కోసం, విచారించడం కోసం పనికిరానప్పుడు ఇంకెందుకండి? ఒకరితో మాట్లాడుతూ చెప్తే ఇది నేను విన్నానులేండి, నాకు తెలుసండి అన్నాడు. అదా ఇక్కడ అని నీకు తెలుసండి అంటే అయిపోయిందా? నీకు తెలుసన్న విషయం ఎప్పుడు తెలిసింది? మళ్ళీ ఇప్పుడు చెప్తే తెలిసింది. మధ్యలో ఎప్పుడైనా విచారణ చేశావా? ఆచరించావా? కనుక ఆధ్యాత్మిక తత్వం విని తెలుసుకోవలసిన విషయం కాదు, తెలిసి మననం చేయవలసిన విషయం, ఆచరించవలసిన విషయం. గుర్తుపెట్టుకోండి, అంతవరకు ప్రయోజనం లేదు. లేకపోతే ఎన్ని పురాణాలు వినలేదు, ఎన్ని ధర్మాలు వినలేదు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఎందుకుంది? ఆచార విచారాలు లేకపోవడం వల్ల. ఇది చాలా ప్రధాన అంశం కదా. అందుకు విచారించండి. ఇప్పుడు చివరి జంట చెప్తున్నారు, 3వ జంట ఏమిటి? విద్య అవిద్య. విద్య అవిద్య ఇక్కడ ఈ సబ్జెక్టుకి దీనికి లింక్, అందుకు భగవతి పెట్టాడు ఇక్కడ. అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే మూర్ఖత్వం అనుకోవద్దు. చాలా మందికి అందుకే అవిద్య అంటే చాలా కోపం వస్తుంది. అవిద్య అనేది బ్రహ్మదేవుడి వరకు అందరికీ ఉన్నది. అవిద్య అంటే ఏమిటో కాదు, ఇందాక మోహం అన్నారే, అదే అవిద్య. ఎవరికైతే ఇంకా పక్వత రాలేదో, యోగ్యత రాలేదో వారిని తిప్పుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో. యోగ్యత వచ్చిన వాళ్ళని దీని నుంచి బయటపడేస్తూ ఉంటుంది. కనుక పక్వత వచ్చిన వాళ్ళని దీనితో తిప్పేది గనక ఆవిడ, పక్వత రాని వాళ్ళని దీనిలో తిప్పెడుతుంది, అప్పుడు అవిద్య. పక్వత వచ్చిన వాళ్ళని దీనికి బయట పెట్టేస్తుంది, అప్పుడు విద్య. అంటే విద్య అంటే మోక్షదాయిని, అవిద్య అంటే మోహదాయిని. అంతే. మోహము మోక్షము ఒక అక్షరం తేడా అంతే. మోహం క్షయమైతే మోక్షం అన్నాడు మహానుభావుడు, అంతే. ఇక్కడ ప్రారంభమే మోహంతో వచ్చింది చూడండి. చెట్ట చివరికి మోహం పోవాలి, అంతే. సరిగ్గా భగవద్గీత చదవండి. చెట్ట చివరికి అర్జునుడు బోల్డ్ అని డౌట్లు అడుగుతూనే ఉన్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు చెప్పడం ఎప్పుడు ఆపేశాడో తెలుసా? అర్జునుడు చెట్ట చివరికి నష్టో మోహ స్మృతి లబ్ధ్వా తత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాక ఇంకా భగవద్గీత లేదు, అయిపోయింది. కరిష్యే వచనం తవ. కరిష్యే వచనం తవకు ముందు మాట ఏమిటి? నష్టో మోహ. కనుక అసలు సబ్జెక్టు మోహాన్ని క్షయం చేయడం అసలు సబ్జెక్ట్ అండి. భగవద్గీత అయినా చండీ సప్తశతి అయినా ఉద్దేశం మాత్రం మోహనాశన్ని, అజ్ఞానం కాదు, నశింపజేయాలి. సరే, నశింపజేయాలనుకుంటే పోతుందా? ప్రేరేపిస్తూ ఉంటుంది, ఎంత చెప్పినా లాగుతూ ఉంటుంది, తిప్పుతూ ఉంటుంది. యోగ్యత లేని వాళ్ళని దీనిలోనే అమ్మ తిప్పుతూ ఉంటుంది, యోగ్యత ఉన్న వాళ్ళని బయటపడేస్తుంటుంది. దీన్ని ఉద్దేశించే ఒక ఉపమానం ఒకటి అక్కడ ఉంది. మనం గారెలు వేస్తుంటాం. ఎప్పుడైనా గారెలు వేయించినప్పుడు మంచి పెద్ద బాణలు ఒకటి తీసుకుని నూనె పోసి మరిగించి అందులో గారెలు వేస్తూ ఉంటాం, పిండి వేస్తూ ఉంటాం. అందులోంచి ఏ గారెలను బయట పెడతాం? వేగినవి. వేగనివి ఇంకా వేగిస్తూ ఉంటాం. వాటి ఎప్పుడు బయట పెడతాం? పూర్తిగా వేగాక బయట పెడతాం. అవును కదా. ఇలాంటి సబ్జెక్టు మహాభారతంలో చెప్పారు. నేను చెప్పలే గారెలు కథ. ఏదో ఇలాగ వేదాంతం చెప్తుంటే నిద్ర వస్తుందని మధ్యలో గారెలు కథ చెప్పాడండి అనద్దు. గారెలు కథ భారతంలో చెప్పారు. ఆ కథనే ఇక్కడ చెప్తున్నా. ఈ ప్రపంచమంతా పెద్ద బాణలిట. బాణలంటే మూకుడు. దాంట్లో మోహం అనేటువంటి నూనె పోసేట, అందులో జీవులనే గారెలు వేసేట. ఈ కాలం అనేటువంటి తెడ్డుతో గరిటితో కదుపుతూ ఉన్నట్ట. ఎవరు? ఈ భగవతి. అందులో ఎవరింకా వేగలేదో వాళ్ళని అందులోనే వేగించుతుందట. ఎవరు వేగరో అని బయటపడేస్తుందట. అందులోనే వేగిస్తే అవిద్య, బయట పెట్టేస్తే విద్య. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇంతే సింపుల్. కనుక అవిద్య విద్య రెండు ఆవిడే. ఎందుకు వేగించింది? వాడికి పచ్చిగా ఉన్నాడు కనుక, అంతే, ఇంకేం లేదు. అదేవిధంగా ఇక్కడ మనలో ఇంకా కర్మానుభవపు పచ్చి పోలేదు గనక వేగిస్తుంది. కర్మక్షయమైందా మోక్షం ఇచ్చేస్తుంది. ఎప్పుడవుతుందో చెక్ చేసుకోవడానికి కాలం గరిట్లా పనికొచ్చింది. ఈ ప్రపంచంలో వార్త అంటే ఇదే అని చెప్తాడు మహాభారతంలో. యక్షుడితో ధర్మరాజు చెప్పిన మాట ఇది. అందుకు పచతి ఇది వార్త.
వార్త అంటే లోకపు తీరు, ఇది అది వార్త అనే దానికి కరెక్ట్ వర్డ్. ఎందుకంటే తర్వాత వస్తుంది వార్త, అందుకు ఇప్పుడే తెలుసుకుంటే అక్కడ నాకు మరి కొంచెం ఈజీ అయిపోతుంది. వార్త అంటే లోకం నడిచే తీరు లేదా బతుకు తెరువు, బతుకు తీరు ఇది. అందుకని వార్త అంటే న్యూస్ అనే కాదు, లేదా లోకం నడిచే తీరు ఏంటో చెప్తుంది కనుక వార్త అని పెట్టుకోవచ్చు, మంచి మాటే. కానీ లోకం నడిచే తీరు ఎలా ఏమిటి అని అడిగితే రేపు న్యూస్ పేపర్ రానియండి చెప్తాను. లోకం నడిచే తీరు అని చెప్పక్కర్లే, ఎప్పుడు ఒకటే తీరు. ఏమిటి? ఇదే తీరు, ఇదే తీరు. లోకంలో యోగ్యత లేని వాళ్ళు అందులో ఉన్నారు, యోగ్యత పొందిన వాళ్ళు బయటకు వచ్చేశారంతే. కనుకనే మోహం మోక్షం, అవిద్య విద్య, ఈ రెండు ఎవరికి తెలుసు? ఎవరిని సంసారంలో ఉంచాలి, ఎవరిని సంసారం నుంచి బయటకు తీయాలి ఎవరికి తెలుసు? ఆవిడికే తెలుసు. కనుక ఈ 6 ఎవరికి తెలుసో వారిని భగవతి అంటారు. ఈ 6 జగత్తును నడపడం ఆవిడకు ఆట. ఆట అంటే సులభంగా చేసేస్తుంది అంతే, కష్టపడక్కర్లే. పైగా ఫుల్ ఆఫ్ నాలెడ్జ్తో చేస్తే ఆట అంటారు. దాని గురించి బాగా తెలియాలి. జ్ఞానం లేకుండా చేస్తే ఆట కూడా టెన్షనే. టెన్షన్తో చేస్తే ఆట ఎక్కడవుతుంది, పని అవుతుంది. కానీ ఆట అంటే పూర్తి జ్ఞానంతో చేయాలి, అంటుకోకుండా చేయాలి, తెలివితో చేయాలి. ఇన్ని ఉంటాయండి. తేలిగ్గా చేయాలి. ఇవన్నీ చేస్తే ఆట అంటారు. ఆడుకునే తల్లి అనే మాటని ఒక్క సంస్కృత శబ్దంలో చెప్పాడంటే ఆ పేరు దేవి. దేవి అంటే ఆడుకునే తల్లి. క్రీడతే అని అర్థం. దేవనము అంటే క్రీడన అని అర్థం. దివ్ క్రీడాయాం, ఆడుకునే తల్లి దేవి అంటే. ప్రకాశించే తల్లి దేవి అంటే చాలా ఉన్నాయి, కానీ అమ్మ పేరులో దేవి అనే మొదలుపెట్టారు. దేవి భగవతి. ఇంత ప్రపంచాన్ని నడుపుతుంది కనుక మహామాయ. కనుక ఈ 3 పేర్లు. ఈ శ్లోకం పెద్ద మంత్రం, సామాన్యమైంది కదా, అందుకే ఇక్కడ ఆగాను నేను. మనకు దుర్గా సప్తశ్లోకి అని ఒకటి ఉంది తెలుసా? నేను 4 స్తోత్రాలు మాట చెప్పాను. కాస్త అవగాహన ఉన్నవాళ్ళు 4 స్తోత్రాలంటే 4 శ్లోకాలు కాదు, ఒక్కొక్క స్తోత్రంలో బోల్డ్ శ్లోకాలు చెప్పున్నా అనేక శ్లోకాలని కొందరికి తెలుసు, కొందరికి తెలియలేదు. తెలియక నన్ను అడిగారు 4 స్తోత్రాలు ఉన్నారు, అవేమిటో చెప్తారంటే ఇప్పుడు కర్మ తర్వాత అంటే 4 కదండి చెప్పండి అన్నాడు. 4 అంటే పేరుకు 4 గాను ఒక్క దానిలో బోల్డ్ శ్లోకాలు ఉన్నాయి. అది ఇంకా మొదలు కాలేదండో, అవి వస్తాయి. అప్పుడు మరి ఇంకా మరికొంత ఏకాగ్రతగా విని కూర్చుంటే అందులో రసాన్ని ఆస్వాదించవచ్చు. మరి ఏం లేదు, మీరు ఏకాగ్రంగా వింటే మీకే రసాస్వాదం. ఇంకా మొదలు కాలేదు. ఇక్కడ ఋషి చేస్తున్న బోధలో ఆయన చెప్పినటువంటి మాటల్లోంచి లాగారండి ఇక్కడ. ఇది పెద్ద మంత్రం. ఇందులోంచి ఒకటి, మరికొన్ని ముఖ్యమైనవి కొన్ని తీసి సప్తసతిలోంచి 7 శ్లోకాలు తీస్తే సప్త శ్లోకి అని ఒకటి తయారు చేశారు. ఇది కూడా ఋషులే చేశారు. సప్తసతి అంతా చదవలేకపోయినా సప్త శ్లోకి అయినా చదువుకో. నేను రోజు పారాయణ చేస్తున్నానండి ఒక ఆవిడ, చాలా సంతోషం. కానీ అందులో ఒక్కదానికైనా అర్థం తెలుసా? లేకపోతే ప్రయోజనం ఏముందండి? అర్థం తెలియకుండా శ్లోకపారాయణ చేస్తే గార్ధవము గంధపు చెక్కలను మోసినట్లే అని నేనల్లే శాస్త్రం చెప్పింది. గార్ధవం అంటే తెలుసు కదా, అది గంధపు చెక్కలు మోస్తే ఎంతో అర్థం తెలియని స్తోత్రం కూడా అంతే. అయితే ఇంత తేలిగ్గా తీసిపారేసామని కాదు, శ్లోకంలో కూడా శక్తి ఉంటుంది. కానీ అది నీకు తొందరగా ఫలించి నిజమైన ఫలితం ఈ జన్మలోనే ఇవ్వాలి అంటే అర్థస్ఫురణ ఉండాలి. అది కలిగించడం కోసం ఇది. కానీ జ్ఞానినామపి చైతాంశి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఇది కానీ పట్టుకున్నారనుకోండి, అమ్మవారు అరే పట్టేసేట్రా వీడు అంటుంది. ఎందుకంటే మోహంలో నేనే తిప్పుతానని, జ్ఞాని నేనే లాగేస్తానని తెలిసిపోయింది వీడికి. కనుక వీడు బాగోగులు నేనే చూడాలనుకుంటుందిట. అందుకే ఈ శ్లోకం అనడం చాలా ముఖ్యం. అంటే అమ్మా, అందుకే నేను జ్ఞానిని అని అహంకరించట్లేదు, నీ పాదాలు పట్టుకుంటున్నాను అని శరణ వేడాలండి. తెలివైన వాడి పనిది. ఎందుకంటే ఆమె చేతిలో ఉంది తాడు. ఎప్పుడు తగిలించాలో ఆవిడికి తెలుసు, ఎప్పుడు విప్పేయాలో ఆవిడికి తెలుసు. ఎందుకంటే ఆవిడ పశుపాస విమోచని ఆవిడికి తెలుసు అది. అంతేగా నువ్వు విప్పే అని మనం అనకూడదు. తగిలించేది ఆవిడ, విప్పేది ఆవిడ. పోనీ ఆవిడ విప్పేస్తానంటే ఎంతమంది రెడీగా ఉన్నారో చెప్పండి. ఆవిడ విప్పేస్తానంటే ఎంతమంది మనం సిద్ధంగా ఉన్నాం అని ఆలోచిస్తే అది ప్రశ్నార్థకమే కదా. దీనికి ఒక కథ చెప్తారు, భక్తి శాస్త్రం. ఎక్కడ పురాణంలో వెతకద్దు, ఉంది. ప్రహ్లాదుడి ముందు నరసింహస్వామి ఒకసారి దర్శనమిచ్చి నీకేం వరం కావాలి అని అడిగితే ప్రహ్లాదుడికి దయ ఎక్కువ, భక్తులకి దయ ఎక్కువ కదండి. అని వెంటనే అన్నట్ట, మొత్తం ఈ ప్రజలందరికీ మోక్షం ఇచ్చి అన్నట్ట. మనం అంటూ ఉంటారు అందరినీ తరింపజేసి వచ్చు కదా అని కూడదు అనడానికి ఇదే ఇక్కడ ఉద్దేశం. అర్హతలు లేవు, యోగ్యతలు లేవు. మొత్తానికి ప్రహ్లాదుడు ఈ మాట అన్నట్ట. ఏంటని? అందరికీ మోక్షం ఇచ్చే అన్నట్టు నరసింహస్వామితో. నేను ఇస్తాను కానీ ఎవరు రెడీగా ఉన్నారు అడుగన్నట్ట. అనగానే ఏంటి మోక్షానికి అందరు రెడీ, ఎవరు రెడీ అని అడగగానే సరే కానీ మోక్షం అంటే ఏమిటి అడిగెట్టండి ఒకడు. మోక్షం అంటేనా
ఇంకా ఈ ప్రాపంచిక బాధలేవి ఉండవు. హాయిగా మనం ఆ నారాయణుడి దగ్గర ఉండొచ్చు. అంటే నేను కట్టుకున్న ఇల్లు, నేను పెంచుకున్న జంతువులు, నా భార్య పిల్లలు వీళ్ళందరూ ఏమైపోతారంటే అసలు ఈ గొడవ లేదయ్యా అంటే అయితే కొంచెం ఆలోచించుకు చెప్తానండి అన్నట్టు అయిపోయింది. వీడు పక్కకు వచ్చాడు. మరొక ఆయన మీరు చెప్పింది అర్థమైంది కానీ ఇప్పటి నుంచి కాదు, కొంచెం టైం. అక్కడ మంచి భోజనం దొరుకుతుందా, టైంకి అన్ని పెడతారా అని అడిగట. అబ్బే అసలు భోజనంతో పని లేదయ్యా అని అన్నట్ట. ఏదో ఎంత చెప్తున్నవాడు ఈ దేహంతో ఆలోచిస్తున్నాడు. దేహంతో నిన్ను కలుపుకుని ఆలోచించుకునే వరకు నువ్వు మోక్షం అర్థం కాదు. అర్థం కానప్పుడు కబుర్లు ఆడుతుందంటే ఇప్పుడు ఏమంటావు ప్రహ్లాద అని అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను అనిపించింది, నీ ఇష్టం నాయన అన్నాడు. అది తెలివంటే కనుక వాళ్ళని ఎలా తిప్పాలో అలా తిప్పాను, నువ్వు నా దాకా వచ్చా కనుక నాలోకి లాక్కుంటున్నాను అంతే. వాళ్ళకి నేను కావాలి. ఎందుకు? వాళ్ళ పిల్లల్ని మరింత క్షేమంగా చూడడానికి, వాళ్ళ ఆస్తుల్ని మరింత పెంచడానికి నేను కావాలి. నీకు నేనే కావాలి. ఇది ఇద్దరికీ అదే తేడా. నీకు నేను కావాలి, వాళ్ళకి నా నుంచి చాలా కావాలి. అందుకు వాళ్ళు అక్కడే తిరగని, నువ్వు ఇక్కడికి రా. వాళ్ళకి అన్నీ ఇస్తా, ఇచ్చి వాళ్ళని ఆ నూనెలో వేయిస్తూ ఉంటా. నువ్వు వేగిపోయి నువ్వు బయటపడేస్తాను. ఇది తెలిస్తే చాలండి. అది జ్ఞానినామపి చేతాంశదేవి భగవతి హిస బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయిచ్చతి. ఎందరెందరో జ్ఞానులు తపస్సు కూర్చున్న వాళ్ళు, వేదాలను అడితిప్పిడి తిప్పి చెప్పేవాళ్ళు, వాళ్ళు మాత్రం పడలేదా మాయలో? అది ఇక్కడ కొంచెం గట్టిగా ఆలోచించాలండి. ఎందుకంటే దీనికి వ్యాఖ్యానాలు 12 ఉన్నాయని చెప్పుకున్నాం మనం. దేనికి? దేవీ సప్త మహాత్మ్యానికి 12 వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళందరూ దిట్టలు, అద్వైత విద్యలు నిష్ఠ కలిగినటువంటి వారు, శంకర భగవత్పాదుల వారి యొక్క అనుయాయులు ఒక్కొక్కరు రాసినటువంటి వారు. కొందరు మంత్రశాస్త్రవేత్తలు, కొందరు తత్వశాస్త్రవేత్తలు, కొందరు రెండు కలిపారు. ఇక్కడ అందరూ కేవలం కథా దృష్టి ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా తాత్విక దృష్టి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక నేను ఆగి చెప్తున్నాను. ఈ శ్లోకాన్ని గొప్పగా చెప్పారు మహాత్ములు కనుక చెప్తున్నాను. జ్ఞానుల్ని కూడా అమ్మవారు లాగుతారు అంటే ఇది శాస్త్రం ఒప్పుకోదండి. ఎందుకంటే జ్ఞాని అయినటువంటి వాడికి మోహం లేదు, శోకం లేదు అని భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పాడు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానత తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి మాట ఉపనిషత్తుల్లో ఇదే మాట వస్తుంది. ఉపనిషత్తులో వచ్చినది అంతేకాదు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. ఎవరు చెప్పారు మాట? భగవద్గీత అండి, కృష్ణుడిది. అసలు భగవద్గీత చెప్తే మనకి కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఏదో భగవద్గీత పేరు చెప్పుకుని కబుర్లు ఆడేస్తున్నారు కనుక మనకు చాలా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. అసలు చెప్తే మనం భరించగలమా? అసలైన కస్తూరి వాసన చేస్తూ ముక్కు నుంచి నెత్తురు వస్తుందట. కల్తీ కస్తూరి అలవాటైపోయాక అసలు కస్తూరి రాదు. ఇది బ్రహ్మ విద్య అండి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మళ్లీ మోహంలో పడ్డాడు అని కృష్ణుడు చెప్పాక జ్ఞానుల చిత్తాన్ని కూడా మోహం వైపు అమ్మవారు లాగేస్తారు అని అన్నారే, ఇది ఎక్కడ సమంజసం అని ప్రశ్న వేస్తే ఈ ప్రశ్న వేసాడు వ్యాఖ్యాత. సమాధానం ఆయనే చెప్పాడు. అయ్యా జ్ఞానం మళ్ళీ 2 రకాలన్నాడు. ఇందాక చెప్పిన జ్ఞానం వదిలేయండి, అది ఇంద్రియ జ్ఞానం, విషయ జ్ఞానం. ఇప్పుడు చెప్పేది పరమాత్మకు సంబంధించిన జ్ఞానం కూడా 2 రకాలట. ఒకటి పరోక్షం, ఇంకొకటి అపరోక్షం అన్నాడు. ఇక్కడ పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం కూడా అంత తేలిగ్గా రాదు. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రాల్లో ఇలా చెప్పారు అని తాను స్పష్టంగా అర్థం చేసుకోవడం. శాస్త్రజనితమైన పాండిత్యము జ్ఞానము కలిగి ఉంటే పరోక్ష జ్ఞానం అంటారు. శాస్త్రజనిత పాండిత్యం అంటే ప్రతిపదార్థం వ్యుత్పత్తి తెలియడం కాదండి, ఇది తెలుసుకోండి. ప్రతిపదార్థ వ్యుత్పత్తులు తెలిసినంత మాత్రాన శాస్త్రజ్ఞానం కాదు. మళ్ళీ చాలా పొరపాటు ఒకటి ఉంటుంది. కాస్త సంస్కృతం చదువుకుంటే వాడి దగ్గర ఉపనిషత్తు తీసుకెళ్తాం. మొన్న ఒక సంస్కృత పండితుడి దగ్గరికి ఒక ఆయన మంత్రశాస్త్రం తీసుకెళ్ళిస్తే నా సంస్కృతం వచ్చు కానీ మంత్రశాస్త్రం రాదండి, నేను దాని గురించి చెప్పనన్నాడు. నిజంగా పండితుడు దండం పెట్టాలండి, ఒప్పుకున్నాడు. అందుకని సంస్కృతం వచ్చినంత మాత్రాన మంత్రశాస్త్రం చెప్పలేడు. ఇంగ్లీష్ లెక్చర్ని తీసుకెళ్లి మెడిసిన్ పుస్తకం చెప్పమంటే వాడు చెప్తాను అంటే తప్పవునా కదా చెప్పండి. వాడు ఇంగ్లీష్ లిటరేచర్ చదివాడు కానీ మెడిసిన్ ఇంగ్లీష్లో ఉందని చెప్పి ఇంగ్లీష్ లెక్చర్ మెడిసిన్లో చెప్తే తప్ప కాదా? భాష తెలిసినంత మాత్రానికి సరిపోదు. ఆ శాస్త్రానికి వేరే ఒక పద్ధతి, దానికంటూ జ్ఞానం ఉండాలి, ఇది తెలుసుకోండి. అందుకు మనం వేదాంతం చదివాం, తర్కం చదివాం అంటే వాళ్ళ గురించి ఇక్కడ చెప్పట్లేదు. పరోక్ష జ్ఞానం కూడా అందరూ అంత తేలిక కాదండి. పరోక్ష జ్ఞానం అంటే ఉపనిషత్తుల్లో మొదలైన వాటిల్లో చెప్పిన వేదాంతాన్ని తాను స్పష్టంగా అర్థం చేసుకుని వివేకంతో ఇది నిత్యం, ఇది అనిత్యం అనేటువంటి ఎరుక కలిగి ఉంటాడు. కానీ ఇది శాస్త్రజన్య జ్ఞానం వాళ్ళు ఉంది కానీ అనుభవం కాలేదు. ఇంకా అనుభవానికి రాకుండా శాస్త్రజనితమైన జ్ఞానం స్పష్టంగా కలిగి ఉంటే వాడిని పరోక్ష జ్ఞాని అంటారు. ఇలాంటి పరోక్ష జ్ఞానులు మీకు వేదాంతాన్ని చాలా సులభంగా చెప్పగలరు.
కానీ అలాంటి పరోక్ష జ్ఞానులనైనా ఈ మహామాయ లాగేస్తుంది. అంతేగాని అపరోక్ష జ్ఞానుల గురించి మాట అనలేదు. అపరోక్ష జ్ఞాని వాడు ఆరుడ స్థితికి వెళ్ళిపోయాడు. వాడు మరి కింద పడడు, వాడు బ్రహ్మజ్ఞుడు, వాడు జీవన్ముక్తుడు, వాళ్ళు మళ్ళీ కింద పడరు. ఒక శంకర భగవత్పాదుల వారు, ఒక రమణ మహర్షి, మీరు జీవన్ముక్తులైపోయారు. వాళ్ళు మళ్ళీ మాయ వైపు రారు. ఎందుకంటే ఈ తల్లే వాళ్ళని అక్కడ పెట్టింది, మళ్ళీ ఈ తల్లి దించుతుందా? దించదు. నువ్వు యోగ్యుడు వేయరాని వేగిన గారిని మళ్ళీ తీసి నూనెలో వేయరు కదా, అది గుర్తుపెట్టుకోండి. కేవలం ఇక్కడ జ్ఞానినామపి చేతాంశి అంటే కేవల పరోక్ష జ్ఞానం ఉన్న వాళ్ళ విషయమే ఇక్కడ చెప్పాడే తప్ప అని. దీనికి శంకర భగవత్పాదుల వారు ఒక మాట చెప్తారు. శృతిశత నిగమంత శోధకానప్యః ధనాద్యభిదర్శనేన సజ్జః కలుషయతి చతుష్పదాద్యభేదాత్ అఘటిత ఘటనా పఠీయసి మాయా. గొప్ప మాట చెప్పారు. దీని అర్థం చెప్పారు. దీని అర్థం చూడండి. ఒక ఆయన మొత్తం వేదాంతాలన్నీ ఆపరేషన్ పెట్టేట తిప్పి చెప్పగలడు అట్నుంచిట్టు. అలాంటి మహానుభావుడికి ఇంత వేదాంతం చెప్పారండి, నేను ఎక్కువ ఇచ్చుకోలేను, ఈ మాత్రమే తీసుకోండి అన్నట్ట. అనగానే ఆయన చూసి ఇవ్వకపోతే నేను క్షమించేది లేదు నేను అంత ఎత్తుని ఎగిరెట్ట. అక్కడ చెప్పాడు, శృతి శతములు శోధించినప్పటికీ ధనాది విషయాలకు వచ్చేటప్పటికీ అటువంటి వేదాంత పండితుడు కూడా 4 కాళ్ల జంతువుకి ఏమాత్రం తీసిపోకుండా ప్రవర్తిస్తుంటాడే. అఘటన ఘటన పఠీయసి మాయా. శంకరులు కత్తిరా మాట్లాడతాడండి. చతుష్పదాత్ అభేద అన్నాడు ఇక్కడ. 4 పాదాల వాళ్ళకి ఏవి తీసిపోడు అని అన్నాడు ఇక్కడ. 4 పాదాల వాళ్ళకి ఏవి తీసిపోడు అని. ఒక ఆయన పాపం వేదాంతం చెప్తున్నట్ట. వేదాంతులు మరి చమత్కరించుకుంటుంటారు. ఏమనంటే సృష్టి అంతా మిథ్యా భలే చెప్తున్నాడు. ఈయన వింటున్నారు. పైగా వేదాంతం అడవిలో చెప్తే బాగుండని క్యాంపు తీసుకెళ్ళారు అక్కడికి. ఏదో ఊళ్ళో చెప్పుకుంటే వేదాంతం భంగం అవుతుందని అక్కడ తీసుకుపోయేట. అక్కడ తీసుకుపోయి చెప్పాడు క్యాంపులో. మంచి అడవిలో పెట్టాడు పాఠం. వాళ్ళకి మొదలు బాగానే ఉంది, గాలి తగులుతూ హాయిగా. తర్వాత ఏనుగు ఒకటి పెద్దగా పరిగెత్తుకొస్తుంది అడవుల్లో వచ్చి. వెంటనే అందరూ లేచి పరిగెత్తడం మొదలెట్టారు. పరిగెడుతుంటే చెప్పిన కూడా లేచి పరిగెత్తట. కొంత దూరం వెళ్ళాక అందరికీ కొంత స్థిమితం వచ్చింది. వచ్చిన తర్వాత శిష్యుడు అన్నట్ట, అయ్యా అన్ని మిథ్యా మిథ్యా అన్నారు కదా, ఏనుగు పరిగెడుతున్నప్పుడు మీరు కూడా పరిగెత్తారు ఏంటండి అంటే, పరిగెత్తడం కూడా మిథ్యేనా ఆయన అన్నట్టు. ఇలా ఉంటే సమర్థనలు ఏం చేస్తాం? కనుకనే చెప్పడం అంత తేలిక కాదండి ఇవన్నీ చెయ్యడం కూడా. కనుక సరిగ్గా లేకపోతే వేదాంతం కొంప ముంచుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నేను మోహం చేయించాను అని. ఒక ఆయన పాపం ఈ కర్మ మార్గాలు వినే ట్రాష్, వీటి వైపు వద్దు, జ్ఞాన మార్గం వైపు వచ్చేయండి అని 10 మందిని తిరుగుతూ ఉంటారు. కానీ సంధ్యావందనం చేసుకుని రావడం ఆలస్యమైందండి క్లాస్కి అన్నాడు ఒక శిష్యుడు. నిన్ను సంధ్యావందనం ఎవరు చేయమన్నాడు? కర్మ మార్గం అంతా చాలా నీచమైన జ్ఞానంలోకి వచ్చాయన్నట్ట. ఇది భ్రష్ట మార్గం, ఇది జ్ఞాన మార్గం కాదు. ఇలాంటి వాళ్ళని మాయలో పడేస్తుంది అంతే. పరోక్ష జ్ఞానం తప్ప నిజమైన జ్ఞానం ఇలాంటి మాట్లాడు, అది తెలుసుకోవాల్సింది. ఈ విధంగా చెప్పి ఆ మహామాయ యొక్క తత్వానికి, నిజానికి దేవీ మహత్వం అంటే ఇంతేనండి. ఈ 4-5 శ్లోకాలు దేవీ మహత్వం. ఇది వీళ్ళకి అర్థం అవడం కోసం మిగిలిన కొన్ని 100 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. ఎవరికి? సుమేధకి. ఇంకా మనలాంటి వాళ్ళకి చెప్పాలా? తయా విసృజితే విశ్వం త్రైలోక్యం సచరాచరం. ఆ మాయే ఈ సృష్టింతటినీ నడుపుతుంది. ఇక్కడ ఉపనిషద్ వాక్యాలు లాగేస్తున్నారు చూడండి. సైషా ప్రసన్నా వరదా నృణాం భవతు ముక్తయే సా విద్యా పరమాముక్తేర్ హేతుభూతా సనాతని. ఆ మహామాయ అందరినీ మాయలో తిప్పేస్తుంది అన్నారు కదా, అటువంటి ఆ తల్లిని ఎందుకు పట్టుకోవాలండి అంటే, ఆవిడ ప్రసన్నురాలైపోతే ముక్తి ఇచ్చేస్తుంది. ఆవిడ నీ ఎడల ప్రసన్నురాలైపోతే నీ ముక్తి లభిస్తున్నది. సా విద్యా పరమాముక్తే హేతుభూత. ముక్తికి హేతుభూత అయిన విద్య ఆవిడే సుమా. ఆవిడే సంసార బంధ హేతుష్ట శైవ సర్వేశ్వరేశ్వరి. తగిలించింది ఆవిడే, విప్పేది ఆవిడే. ఇది బాగుంది కదా. కానీ ఎవరు తగిలించారు? ఆవిడని అడిగితే విప్పేస్తుందని చెప్తోంది కనుక సంసార బంధ హేతుశ్చ శైవ సర్వేశ్వరేశ్వరి. ఆవిడే సంసార బంధ హేతువు అని చెప్పగానే భగవాన్ కాహిసాదేవి, మళ్ళీ భగవాన్ రాజు అంటున్నాడు, నువ్వు అన్నావే మహామాయ అని, ఆవిడేమిటి? ఆవిడ యొక్క కథ ఏమిటో మాకు చెప్పండి. ఇప్పుడు మొదలెట్టారండి. ఆవిడ కథ ఏమిటి? ఆ మహామాయ ఎవరు? ఎలా వచ్చింది? ఎలా నడుపుతుంది ఈ ప్రపంచం? ఆవిడ గురించి చెప్పండి. ఇప్పుడు సబ్జెక్టు ఆవిడ వల్ల నడుపుతున్న ప్రపంచం గురించి మానివేసి ఆవిడ గురించి తెలుసుకోవాలనుకున్నారు. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వస్తున్నామా రూట్లోకి. ఎంతవరకు ఆవిడ చేత నడపబడుతున్న ప్రపంచంలో ఉన్న విషయాల గురించి ఆలోచించిన మేధావులు ఇప్పుడు ఈయన చెప్పిన మాటల బట్టి, బోధ బట్టి ఆవిడేమిటి అన్నారు. ఆవిడేమిటి అని మఠం వేసి కూర్చోవడం వల్ల వీళ్ళు ఎంత చక్కగా బాగుపడ్డారు చూడండి.
యత్ స్వభావ సా దేవి యత్ స్వరూప యదుద్భవ. ఆవిడ స్వభావం ఏమిటి, ఆవిడ స్వరూపం ఏమిటి, ఆవిడ ఎలా వస్తుంది, ఇది మనకు కావాలి, అంతే కదా. తత్సర్వం శ్రోతుమిచ్చామి త్వత్తః, నీ నుంచి మాత్రమే వినాలనుకుంటున్నాం అంటూ ఇక్కడ ఒక సంబోధన చేశారండి. ఈ సంబోధన బ్రహ్మవిదాంబర, గొప్ప సంబోధన. అంటే బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడా, గొప్ప మాట ఇది. బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన వాడా మాకు చెప్పు. ఈ మాట ఎందుకు అడిగారు, ఇది ఆలోచించవలసిన అంశం. ఆ సంబోధన పట్టుకోవాలి. భగవాన్ మొదటి సంబోధన, బ్రహ్మవిదాంబర చివరి సంబోధన. బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన ఆయన్ని అడిగారు అంటే ఏమడుగుతారు? బ్రహ్మ విద్యావేత్తను అడిగితే ఏమడుగుతారండి? బ్రహ్మ విద్య. దాని పెద్ద ఆలోచన ఉంది. సంగీతకారుడి దగ్గరికి వెళితే సంగీతం గురించి అడుగుతాం, ఆయన దగ్గర మందుల గురించి మాట్లాడతారా? బ్రహ్మ విద్యావేత్తని బ్రహ్మ విద్య అడుగుతారు. కనుక బ్రహ్మవిదాం వర అనడంలోనే బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన మహానుభావ ఆవిడ గురించి చెప్పు అంటే ఇందులో చెప్పబడుతున్నదంతా బ్రహ్మ విద్యయే అని స్పష్టమైపోతుందా లేదా? అయితే ఎప్పుడు చెప్పాడు ఆయన? వీళ్ళు ఎంతకాలం వాళ్ళల్లో వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తుంటే ఆయనకి ఏం కలగజేసుకోలేదు. తమ ఆశ్రమానికి వస్తే తిండి పెట్టాడు, ఉండడానికి చోటు ఇచ్చాడు, హాయిగా తిరగండర్రా అని స్వేచ్ఛ ఇచ్చాడే గాని జ్ఞానం ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ గురువైన వాడు నిజమైన తపనతో నువ్వు ప్రశ్నిస్తే గానీ జ్ఞానం ఇవ్వడు. అసలు ఈ అధ్యాయమే చాలా ప్రధానమండి. కొంతమంది అనుకుంటారు మొదటి అధ్యాయం తర్వాత అసలు అమ్మవారి కథలు వస్తాయి కదా అప్పుడు విందామని. ఇది వినకపోతే సరిగ్గా వినే అర్హత ఉండదు మనకు. అందుకే ఇది చాలా ప్రధానమైన అర్థం. ఏం భగవత్కథలు అంటే కాలక్షేపం అనుకుంటున్నామా, ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నామా? ఎప్పటికీ మనకు సీరియస్నెస్ వస్తుంది భగవద్ విషయంపై. మీరు అలా చెప్పేయండి, మేము ఇలా వినేస్తాం, మాకు తరించిపోతామంటే కాదు ఇక్కడ. అందుకే మహానుభావుడు అది ఆశ్రమం అయినప్పటికీ తిండి పెట్టాడు, చోటిచ్చాడు కానీ జ్ఞానం ఇవ్వలేదు. ఆశ్రయిస్తే తిండిస్తారు కానీ జ్ఞానం ఇవ్వరు మహాత్ములు. మరేమిస్తారు? వాళ్ళ కాళ్ల మీద పడితే గాని చెప్పకూడదండి జ్ఞానం, గుర్తుపెట్టుకోండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం దాని నస్తత్వదర్శిభి. ఉందా లేదా? కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టేన సేవయ. శరణు వేడి పరిప్రష్టమయ్యి, కాలక్షేప ప్రశ్న కాదు, తీవ్రమైన తపనతో, తరించాలన్న తపనతో అడుగు. అడిగితే అది ఎవరిని అడగాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఉపనిషత్తు చెప్తోంది, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన మహాత్ముని వద్దకు వెళ్ళి శరణముపగమ్య, శరణ వేడాలి ఆయన దగ్గరికి వెళ్ళి. అప్పుడు వారు జ్ఞానం చెప్తారు. వెళ్ళే పద్ధతి అది. ఉపనిషత్తు అలాగే ప్రారంభమవుతుంది. ఇలా చెయ్యు, వాళ్ళు నిన్ను బోధిస్తారు, ఆ ఉపదేశించిన దాన్ని మననం చేయి, తరించిపోతావు. వాళ్ళ ద్వారా శ్రవణం చేయి, శ్రవణం చేసిన దాన్ని మననం చేయి, మననం చేసిన దాన్ని నిలబెట్టుకో. ఈ మూడే సాధనలు, శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఈ మూడు చేసుకో. ఎలా ఉపనిషత్తు చెప్పిందో అలాగే మొదలైంది. బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రం దేవీ మహాత్మ్యంలో మొదటి అధ్యాయం, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మము ఏమిటో తెలుసుకోవాలనే తపన అది వీళ్ళల్లో కలిగి ఆయన ఆశ్రయించితే ఆయన చక్కటి ఉపమానాలతో సూచన ఇస్తే సూచన కాస్త వాళ్ళల్లో గట్టి వేదనగా తపనగా మారిపోయింది. దానితో ఇప్పుడు మొదలు పెడుతున్నాడు ఈయన. ఆమె ఎవరో చెప్పమన్నారు కదా, ఆమె ఏమిటో చెప్తున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్నవి 3 శ్లోకాలు. ఈ 3 శ్లోకాలు బాగా అర్థం చేసుకుని అమ్మ అర్థమవుతుంది. ఎప్పుడు కూడా అర్థమైపోయింది. ఆవిడే ప్రపంచంలో మోహంలో తిప్పుతుంది, ఆవిడే మోహాన్ని పోగొట్టేది ఆవిడే. మోహంలో తిరుగుతున్న మనకి సుఖము దుఃఖము ఉంటూ ఉంటాయి. మోహంలో ఆవిడే తిప్పుతోంది కనుక నీకు నిజంగా ఇంకా ఈ సుఖాలు అవసరమైతే ఆవిడ నీకు బాధ కలిగించకుండా సుఖాన్ని ఇవ్వగలదు. ఇచ్చోనండి, బాధ కలిగించకుండా సుఖాన్ని ఇవ్వగలదు. కాదు ఈ సుఖ దుఃఖాలన్నీ టెంపరీ, నాకు కావలసింది అమ్మ ఒడే అని అంటే అప్పుడు ఇవన్నీ తీసి మోక్షం ఇవ్వగలదు. కనుక ఇక్కడున్నా అక్కడున్నా ఆమె కావాలి, అమ్మ కావాలి. ఇది మనకి దీని ద్వారా తెలిసిన ఒక మహావిషయం. ఆవిడకి అవసరమైతే మోహం ఉంచుతుందండి, ఉంచాలో తీసేయాలి నువ్వెవడి చెప్పడానికి. మోహం తీసే అని అడక్కు, నీకేమవసరం ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ శరణ వేడంతే. నీకెంత కర్మ ఉందో నీకేం తెలుసు? ఏదో పెద్దల యొక్క అనుగ్రహం వల్ల ఆమెను శరణ వేడాలని బుద్ధి నీకు వచ్చింది కదా, బుద్ధితో పాదాలు పట్టుకో. యథాయోగ్యం తథాకురు. నేను తెలివి తక్కువ వాడే అన్నాడా మహానుభావుడు. మత్సమ పాతకీ నాస్తి పాపఘ్ని తత్సమా అని ఏమని జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు. ఏం తెలివైన శ్లోకం అండి, యథాయోగ్యం తథాకురు అంతే. కానీ మనల్ని ఎలా రక్షించాలో మనమే వాళ్ళకి చెప్తే ఏమైనా బాగుంటుందండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనమే ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి ఇది వాడొచ్చా అని అడిగితే అలా ఉంటుంది, అలా ఉంటుంది. నీ జబ్బు ఏమిటో వాడు చూసుకుంటాడు. శరణు వేడు. ఒక డాక్టర్ని నమ్మావు,
అమ్మని నమ్మడానికి ఏమైంది ఇక్కడ? ఆ తల్లిని నమ్ము, ఆవిడ తప్పకుండా నీకు చూపించగలదు. అదే ఇక్కడ పరిష్కారం చూపిస్తున్నాడు. తగిలించేది ఆవిడ, విప్పేది ఆవిడ అన్నప్పుడు ఆవిడ పట్టుకో. అవసరమైతే ఉంచుతుంది, లేకపోతే తీస్తుంది. అయితే ఉంచినప్పుడు బిగుసుకుపోకుండా ఉంచుతుంది. అది సంసారంలో నీ కోరికలు తీర్చుతున్నా దానివల్ల నువ్వు చెడిపోకుండా, మరింత పడిపోకుండా పైకి లాగగలదు. కోరికలు తీర్చుతూనే ఉంటుంది, నీకు కావలసిన ఐక్య సంపదలు ఇస్తూనే ఉంటుంది. నువ్వు పతనమైపోకుండా వివేకం కలిగిస్తూ కలిగిస్తూ మహాత్ముల సాంగత్యం ఇచ్చి మోక్షం కూడా ఇస్తుంది ఆ తల్లి. ఇది చాలా బాగుంది కదా. అందుకే ఈ సంసారంలో నిన్ను ఎలా ఉంచుతుందంటే నెక్కటై కట్టుకున్న వాడిని ఉంచినట్టు ఉంచుతుందండి. నెక్కటై తెలుసు కదా, మనకి పడమటి వాడి వల్ల అలవాటు ఒక మంచి అలవాటు నెక్టై. అది గట్టిగా బిగిస్తే నెక్ ఉండదు, అసలు తీసేస్తే టై ఉండదు. కనుక అది ఎలా ఉండాలి? గట్టిగా బిగుసుకోకూడదు, పూర్తి వదులుగా ఉండకూడదు. ఉంటేనే నువ్వు వ్యవహారం సరిగ్గా చేసుకోగలవు. కనుక ప్రాపంచిక వ్యవహారాలకు కూడా ఈ పాశం అలా ఉంటే పర్వాలేదు. కనుక అది ఎంత లూజులో ఉంచాలో ఉంచుతుంది, అవసరమైనప్పుడు తీసేస్తుంది. అంతే కదా. అలాగా అమ్మను ఆశ్రయించితే చాలు, అప్పుడు ఇవి చూసుకుంటుంది. నిత్యైవ సా జగన్మూర్తి. ఇక్కడ మొదలుపెట్టాడు ఋషి మళ్ళీను. నిత్య ఏవ స, ఆవిడ నిత్య. మీరేమన్నారు? ఆవిడ ఎప్పుడు వచ్చిందండి అని అడిగారు. ఉత్పన్న. ఉత్పన్న అంటే పుట్టినది అని అర్థం. ఆవిడ ఎప్పుడు పుట్టిందండి అని అడిగారు మీరు. పుట్టడం ఏంటయ్య బాబు, ఆవిడెప్పుడు ఉంది? అసలు పుట్టకుండా ఎప్పుడు ఏదైనా ఉంటుందా? ఇదేమైనా బాగుందా? ఈ ప్రశ్న ఎందుకు వేశాం? మనం ఎప్పుడో ఒకటి పుట్టాం కనుక, ప్రతిదీ పుట్టాలి అని అనుకుంటున్నాం కనుక, మనకి ఇది అలవాటైపోయింది కనుక దానికి కూడా అదే ఉండాలనుకుంటున్నా. కాదురా బాబు, అది నిత్య. నిత్య అంటే ఎప్పుడూ ఉండేది, మారకుండా ఉండేది. రెండు అర్థాలు. నిత్య అంటే ఎప్పుడు ఉంటుంది, మారకుండా ఉంటుంది. ఎక్కడుంటుంది? జగన్మూర్తి. తర్వాత మరి నిత్యైవ సా జగన్మూర్తి. ఆవిడెప్పుడు ఉంటుంది, ఎక్కడో ఉంటుందంటే నీకు అప్రత్యక్షంగా ఉంటుందనుకోకు, ప్రత్యక్షంగా ఉంది. జగన్మూర్తి. ఈ జగత్తంతా ఆవిడ మూర్తే. ఆవిడ నిత్య జగన్మూర్తిగా ఉన్నది. నిత్యైవ సా జగన్మూర్తి. తయా సర్వమిదం తతం. ఆవిడ చేతని జగత్తంతా వ్యాపించబడిపోయి ఉన్నది. అవునా లేదు? మీరు ఎన్ని మార్లు వినుంటారు ఈ మాట. ఆవిడ చేతే జగత్తంతా వ్యాపించబడిపోయింది, ఆవిడే నడుపుతున్నది. నిత్యాయేవ తథాపి. ఆవిడ నిత్యగా జగన్మూర్తిగా అంతా వ్యాపించిపోయినప్పటికీ కూడా, తథాపి అయినప్పటికీ, తత్ సముత్పత్తి బహుదా సూర్యతాం మమ. ఆవిడ ఉత్పత్తులన్నీ మీకు చెప్తానన్నాడు. చాలా తెలివైన వాడు ఈయన కూడా. ఎలా పుట్టింది అని అడిగారు కదా, ఆమె పుట్టుకలు ఎన్నో ఉన్నాయి, ఆమెకు పుట్టుక లేదన్నాడు. పరస్పర విరుద్ధంలో ఉంది కదా. ఏ పుట్టుక లేని తల్లి ఎప్పుడు ఉంది. అమ్మవారు ఎప్పుడూ వచ్చేవారు కాదు, ఎప్పుడు ఉన్నవారు. ఎలా ఉన్నారు అంటే ఈ జగద్రూపముగా వ్యాపించి నడిపిస్తూ ఉంది. చంద్ర సూర్యాదుల్లో, పంచభూతాల్లో, మీలో నాలో ప్రతి దాంట్లో శక్తి రూపముగా వ్యాపించిపోయి నడిపిస్తుంది. ఆవిడ నిత్య. ఆవిడ ఉత్పత్తి కూడా జరిగింది. ఉత్పత్తి ఎప్పుడు జరిగింది అంటే దేవానాం కార్యసిద్ధ్యర్థం. ఈ 3 శ్లోకాలు ముఖ్యమన్నాం కదా. ఇంకా చెప్పాలంటే 2 శ్లోకాలండి, మంత్రంగా చెప్తే 3 అయ్యే. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే. ఇదొక ముఖ్యమైన శ్లోకం. ఇది ఆవిడ నిత్య అయినప్పటికీ దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి. దేవతల కార్యసిద్ధి కోసమై ఆవిడ ఆవిర్భవిస్తున్నది అన్నారు ఇక్కడ. అప్పుడు ఆవిడ ఉత్పన్న అవుతోంది కనుక ఉత్పన్నురాలయ్యింది అని అంటున్నారు. అందుకే మీ ప్రశ్న ఒక విధంగా సమంజసం, ఒక విధంగా అసమంజసం. ఆవిడ దేవతలను అనుగ్రహించడం కోసం ఒక రూపంతో, ఒక నామంతో ఉత్పన్నురాలయ్యింది. కానీ అప్పుడే ఆవిడ ఉందని కాదు, ఆవిడ ఎప్పుడు ఉన్నావిడే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరినో ఒక ఊరు నుంచి పిలిచారంటే అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు, కానీ ఇప్పుడు ఇక్కడ పుట్టలేదు కదా ఆయన. అదేవిధంగా ఎప్పుడూ అంతటా ఉన్న ఆవిడ నిత్యగా ఉన్నప్పుడు సర్వవ్యాపకురాలి ఉంది. ఉత్పన్నం జరిగినప్పుడు ఆవిడ ఒక రూపం ధరించి దేవతల కార్యం కోసం వచ్చింది ఆవిడ. ఇది కనుక మొత్తం ఇక్కడ రూపం ధరించినప్పుడు సగుణం ఎందుకు అంటే దేవకార్యార్థం, నిర్గుణంగా ఎప్పుడు ఉన్నది. శక్తిగా సర్వవ్యాపకమా ఉన్నటువంటి తల్లి దేవతలను అనుగ్రహించడం కోసం రూపం ధరించింది. కనుక దేవతలను అనుగ్రహించడం కోసం అమ్మ వచ్చినప్పుడు లీల అని అంటారు. ఆవిడెప్పుడు నిత్యముగా ఉన్నప్పుడు తత్వము అని అంటారు. తత్వము లీల ఇది అనమాట. అందుకే లీలగా ఆవిడ వచ్చినప్పుడు ఉత్పన్న అని వ్యవహారంలో మనం అంటున్నాం. కనుకనే దేవానాం కార్యసిద్ధ్యర్థం ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాపి అభిధీయత. మళ్ళీ ఉత్పన్నురాలైనా ఆవిడ నిత్య అనే చెప్పబడుతున్నది. ఇక్కడ మాట వేశారండి, ఆవిర్భవించింది అన్నాడు. ఆవిర్భవతి, ఆవిర్భావం, సంభవం, ఈ 2 మాటలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ మాట అంటాడు, సంభవామి యుగే యుగే అన్నాడు. సంభవామి, నేను సంభవిస్తాను అన్నాడు.
అందుకని భవామి అనలేదు. భవామి అంటే మీరు నేను అనే మాట, సంభవామి అంటే ఆయన అనే మాట. అందుకే స్వయంభూ శంభురాదిత్య, అక్కడ స్వయంభూ దగ్గర సంభవ అనే మాట కూడా వస్తుంది విష్ణు శాస్త్రంలో. ఆయనవన్నీ సంభవములు, మన భవములు. మనం పుడుతూ ఉంటాం, ఆయన తనని తాను పుట్టించుకుంటాడు. అది తేడా. కర్మ కొద్దీ పుట్టేది మనం, అవసరం కొద్దీ తనని తాను పుట్టించుకునేవాడు పరమాత్మ. అది తనంత తాను తనని ప్రకటించుకుంటున్న అమ్మవారు. అప్పుడు ఆవిడ్ని ఉత్పన్న అని అంటాం. ఎందుకోసం వస్తుంది ఆవిడ? దేవానాం కార్యసిద్ధ్యర్థం, దేవతల కార్యమునికై. ఇదే మాట మీ లలితా శాస్త్రంలో మొదటి శ్లోకంలో చివరి నామంలో చదువుతున్నారు. ఏమిటి? దేవకార్య సముద్యత. నిత్యగా ఉన్నప్పుడు జగన్మూర్తి, జగత్తులో 3 పనులు చేస్తుంది ఆవిడ: సృష్టి, స్థితి, లయ. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమతి సింహాసనేశ్వరి. దేవకార్య సముద్యత, దేవకార్యం కోసం వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంతో వస్తుందయ్యా. ఆ ఎప్పుడెప్పుడు దేవకార్యం కోసం వచ్చిందో ఆ కథలన్నీ స్మరించుకోండి, ఆ అమ్మ చేసిన పనులన్నీ స్మరించుకోండి, తరించిపోతారు. ఆవిడ మోక్షాన్ని ఇవ్వగలదు. కనుకని ఉత్పన్నురాలైన ఆ కథలు మీకు చెప్తున్నాను. ఇప్పుడు మొదటి కథని చెప్తున్నాను, వినండి అని మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ వరకు మనకి ప్రధానమైన ఉపదేశ భాగం అయినది. ఇప్పుడు చెప్పబడుతున్నది అమ్మ యొక్క చరిత్ర. ఈ చరిత్ర 3 విధములుగా వస్తుంది. ఈ 3 విధములైన చరిత్రల్లో 3 ప్రధాన బీజాక్షరాలున్నాయి. అవేమిటో చెప్తారా, రాసుకుంటామంటే చెప్పను, రాసుకోనక్కర్లేదు. అంటే మంత్రాలు ఉపన్యాసాల్లో సభల్లో చెప్పరాదు. అందుకే ఇక్కడ 3 బీజాక్షరములు లోపలున్నాయి, అంతే చెప్పుకోవడం. అమ్మ కథలు 3 ఉన్నాయి. ప్రతిదీ శ్రద్ధగా వినండి. మీకు ఈ వినడమే ఉపాసన అయిపోతుంది. శ్రద్ధగా దేవీ మహాత్మ్యం వింటే మొత్తం వినేటప్పటికల్లా ఒక ఫలితం మన చేతిలో ఉంటుందిట. కనుక వినదలుచుకుంటే మొత్తం వింటే ఆ సంపూర్ణమైన ఫలితం జీవితంలో మనకు ప్రవేశిస్తుంది. అది మీరు ఐహిక ఫలితం అనుకున్నారా, ఇక్కడ తిప్పేది ఆవిడ కనుక అది ఇస్తుంది. కాదు, మనకు పారమార్థిక జ్ఞానం కావాలంటే అది ఇస్తున్నది. రెండూ ఇవ్వగలిగే శక్తి ఉంది. అందుకే 2 భక్తులను అక్కడ పెట్టాడు. ఎవరు? ఒకడు సమాధి, ఒకడు సురదుడు. ఇద్దరికి ఒకరే గురువు. ఇద్దరూ ఇప్పుడు తీసుకోబోయే ఉపదేశం ఒకటే. ఆ గురువు ద్వారా ఆరాధించిన దేవత ఒకటే. చూడండి, 2 భక్తులు, గురువు ఒకడు, దేవత ఒకడు, మంత్రం ఒకటే. భక్తులే 2. కానీ 2 అమ్మవారి అనుగ్రహాన్ని 2 రకాలుగా పొందారు. చివరికి నేను క్లైమాక్స్ ఇప్పుడు చెప్పాను. చివరికి 2 2 రకాలు పొందారు. అంటే అర్థం ఏంటంటే గురువు చెప్పడం ఒకటే చెప్తాడు, అమ్మవారు కూడా ఒక్కరే. కానీ మన సంస్కారాలు, వాడి సంస్కారానికి అనుగుణంగా అమ్మ అనుగ్రహిస్తుంది. వాళ్ళిద్దరిని అనుగ్రహించింది మళ్ళీ. కానీ ఎవరిని ఎలా అనుగ్రహించాలో ఆవిడికి తెలుస్తుంది. అందుకే ఈ కథ ఉన్నదే మొత్తం దేవీ మహత్యం ఒక పర్ఫెక్ట్ స్టోరీ అండి, ఒక పరిపూర్ణమైన కథ. ఎక్కడ సాగదీతలు ఉండవు, అనవసరపు చర్చలు ఉండవు, సూటిగా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. అయినా ఎందుకు అందుకోలేమంటే మనకు కావాలనే ఆసక్తి లేదు. అది ఉంటే తప్పకుండా అందుకోగలం. కావాలనుకున్న వాడిని తరింపజేసే గొప్ప ఘట్టం గనక శ్రద్ధాభక్తులతో వినవలసినటువంటి విషయం ఇది. ఇప్పుడు అమ్మ యొక్క ఉత్పత్తి చెప్తున్నాను. మొదటి ఉత్పత్తి ఏమిటి అంటే, యోగ నిద్రాం యదా విష్ణుర్ జగచ్చేకాగ్నవీకృతే ఆస్థీర్య శేషమభజత్ కల్పాంతే భగవాన్ ప్రభు. యోగ నిద్రగా ఉన్నటువంటి తల్లావిడ. తదా ద్వావసురవు ఘోరవు విక్షాతో మధుకైటభౌ విష్ణుకర్ణమలోద్భూతవు హంతుం బ్రహ్మాణముజ్జతవు. మొట్టమొదటి జరిగిన కథ ఇది చూపిస్తున్నాడు. సృష్టికి పూర్వం ప్రళయావస్థలో ఈ జగత్తంతా కూడా ఉన్నది. ప్రళయావస్థలో జగత్తుంది అన్నాను. జగత్తుందా అప్పుడు? మరి ఈ మాట అండి, ప్రళయావస్థలో జగత్తుంది అంటే ప్రళయావస్థలో జగత్తుంది. కానీ జగత్తుంది కానీ ప్రళయావస్థలో ఉంది. ప్రళయం అంటే బాగా లీనమైపోయిన దశ. అంటే విత్తనంలో చెట్టు ఉన్నట్లుగా ఈ సృష్టి అంతా ప్రళయావస్థలో లీనమై ఉంటుంది. ఇది తెలిస్తే విత్తనం నుంచే చెట్టు కథ మొదలు పెడతాం, ప్రళయం నుంచే సృష్టి కథ మొదలు పెట్టాలి. అందుకే ఈ కథను ఇలా మొదలు పెడుతున్నారు. ఇది తెలుసుకోవాలి. మొదలు అలా చూపిస్తున్నారు. మన దృష్టిలో ప్రళయం చివరిది కదా, అటువంటిప్పుడు చివరికి చెప్పాలి కదా అంటే ఇలా ఎందుకు చెప్పాడంటే ఇదే సమాధానం. అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఇక్కడ. అలాంటి ప్రళయావస్థలో జగత్తంతా జలమయమైపోయి ఉన్నటువంటి అవస్థలో ఉన్నవాడు ఒక్కడే. ఎవడు? జలమైన అవస్థలో కూడా ఉండేవాడు శాశ్వతరే నారాయణుడు. ఆయన జగత్పతి. ఆయన ఆ జగత్పతి అయినటువంటి నారాయణుడు ఉండగా విష్ణు కర్ణమలోద్భూతవు. నారాయణుడు తన రూపాన్ని ప్రకటించగానే ఆయన కర్ణ మాలిన్యంలోంచి 2 రాక్షసులు వచ్చారు. చెవి గులిమి అని అంటారు కదా. ఏమిటండి విష్ణువుకు కూడా మాలిన్యం పట్టడం ఏమిటి? ప్రశ్నలు వస్తాయి కదా. మనకే వచ్చిన ప్రశ్నలు ఋషికి రావా? ఏదో సమాధానం ఉంది, కథ పూర్తయ్యాక చెప్తా. ఓపికంటే సస్పెన్స్ భరించండి, అప్పుడు విప్పుదాం. ఇందులో విష్ణు కర్ణమలోద్భూతవు. విష్ణు కర్ణ మాలిన్యం నుంచి పుట్టారు 2.
అప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ ఇద్దరికి కూడా ఏం తోచలేదుట. ఇటు అటు చుట్టూ చూశారు. తోచకపోతే ఏం చేయాలండి? హాయిగా కూర్చొని ధ్యానం చేయొచ్చు. కానీ అందరూ చేస్తారా? తోచకపోతే ఏదో ఒకటి కల్పించుకుంటారు, పనికి మాలిన పనినా. అదే అసుర లక్షణం అంటే. అది వాళ్ళిద్దరు రాక్షసులు. వాళ్ళకి ఏం తోచలేదుట. తోచక చుట్టూ చూశారు. ఎవరినైనా గిల్లాలి, గిచ్చాలి, గొడవ పెట్టుకోవాలని కోరిక పుట్టింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు శాంతిగా ఉండరు, ఇంకోటి శాంతిగా ఉండనివ్వరు. ఇది వాళ్ళ పరిస్థితి. చుట్టూ చూశారు, ఎవ్వరూ కనబడలే. ఈయనున్నాడు అంటే మంచి నిద్రపోతున్నాడు, యోగ నిద్ర. పైకి చూశారట. పైకి చూడగానే విష్ణువు నాభి కమలం నుంచి వచ్చినవాడు ఉన్నాడు. వాడు విష్ణువు నుంచి వచ్చినవాడే. మరి ఆలోచించండి, వాడు ఎక్కడ కూర్చున్నాడు? నాభి నుంచి వచ్చిన కమలానికి పైన కూర్చున్నాడు వాడు. వాడిని చూసేట్టు ఇదిగో ఎవడో పైన ఉన్నాడు, వీడి దగ్గరికి వెళ్తాం, మనకి ఏదైనా కాలక్షేపం దొరుకుతుంది, వెళ్ళేస్తా. వెళ్ళగానే ఆయనకు అప్పుడే నారాయణ ఇచ్చినటువంటి వేద విద్యనంతటినీ అనుసంధానం చేసుకుంటున్నాడు. 4 ముఖాలు పెద్ద ఆయన. ఆయన చూసి ఈయన ఎవడో బాగున్నాడయ్యా అని వెళ్ళి ఆయన్ని గెలడం మొదలెట్టేట. ఆయన ఈ రాక్షసులను నిభాయించుకోలేకపోతున్నాడు. ఆయనకి వెళ్ళనవుతుందా? వీళ్ళ నుంచి నన్ను ఎవడు కాపాడుతాడా అని చుట్టూ చూసేట. చూసేవాడు కింద పడుకుని ఈయన కనిపించాడు. ఏ బాబు నిద్రలే అంటున్నట్ట. ఆయన ఏమీ నిద్రలేదు, చక్క పడుకుని ఉన్నాడు. ఆయన పరిస్థితి. ఆయన నిద్ర పేరు ఏమిటి? ఎప్పుడైనా విన్నారా ఇది? అంటే నిద్రలో వెరైటీలు ఉన్నాయా? ఉన్నాయి. విష్ణువు నిద్రపోతున్నాడంటే మనలాగే అని ఎక్కడ అనుకుంటామేమోనని యోగ నిద్ర అని పేరు పెట్టారు దానికి. నిద్రలు భలే ఉంటాయండి. అసలు నిద్ర చాలా గొప్పది. నిద్ర కూడా అమ్మవారేట. అందుకే కొంతమంది అమ్మవారిని ప్రవచనంలోనే చూపిస్తూ ఉంటారు మాకు. బాగోదప్పుడు యాదేవి సర్వభూతేషు అది వస్తుంది నిద్ర. నిద్ర పట్టకపోతే వచ్చే నరకం అంతా ఇంత కాదు. కొంతమందికి నిద్ర పట్టకపోవడం వల్ల శరీరంలో సరైన పునరుత్పత్తి జరగదు, కణ నిర్మాణం జరగదు. అంతేకాదు వాడు మానసికంగా శారీరకంగా రోగి అయిపోతాడు. అవునా లేదా? నిద్ర ఉండాలి మనకి. మా శరీర ఉత్పత్తికి తగినటువంటి తిరిగి సమర్థ శరీరంలోకి భగవత్ నిద్ర అనే రూపంతో అమ్మవారు మనలోనే ఉన్నారు. అవి నిద్ర రూపంలో మనలో వస్తుందండి. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎలా నిద్రపోతే ఎలా నిద్రలేస్తాం. ఇది ఆలోచిస్తే అమ్మవారు అర్థమైపోతారు. రాత్రి పడుకునే ముందు అలారం పెట్టుకుంటానండి, పొద్దున మోగ్గానే లేస్తానండి అని ఒక ఆయన. అంటే నేను నిద్రపోవడానికి కారణం అలారం పెట్టడం. అవునా? అలారం పెడితే నిద్ర వచ్చేస్తుంది? రాదు. నిద్ర లేవడానికి అలారం మోగడం కాదు. అలారం మోగిన నువ్వు లేవద్దు. చిన్నపిల్లాడు రాత్రి టీవీ చూస్తూ 12 అయిపోతే తల్లి కొట్టి నిద్ర పుచ్చుతుంది. అవునా లేదా? మళ్ళీ తెల్లారి 6 అయినా లేవకపోతే కొట్టి నిద్ర లేపుతుంది. ఏమిటండి ఈవిడ? నిద్రపోకపోతే కొడుతుంది, నిద్రపోయినా కొడుతుంది. ఏమిటి అని తల్లిని అనొచ్చా? అనకూడదు. ఆవిడ నిద్రపుచ్చింది, ఆవిడ నిద్రలేపింది. బయట పిల్లాన్ని నిద్రపుచ్చింది, నిద్రలేపింది సరేనండి. కానీ ప్రతి వాడు సృష్టిలో నిద్రపోతున్నాడు, నిద్రలేపుతున్నాడు. ఎవరు నిద్రపుచ్చారు, ఎవరు నిద్రలేపారు? ఆలోచించండి. ఆ లేపిన ఆవిడ నిద్ర లేపకపోతే పక్క వాళ్ళు ఎన్ని తడిమినా ఇంకా లేకపోతే అయిపోయిందండి అంటారు. అవునా లేదా? కనుక ఆవిడే మనలో నిద్ర పుచ్చుతుంది, నిద్ర లేపుతుంది. ఎప్పుడు ఆలోచించండి, ఎవరు నిద్ర పుచ్చుతున్నారు, ఎవరు నిద్ర లేపుతున్నారు. మనం ఏకాంతంగా కూర్చుంటే ఆలోచిస్తే జ్ఞానం వచ్చేస్తుంది. అందుకు భయపడే ఆలోచించాం మనం. ఎవరిచ్చేస్తున్నారు? మనలోనే ఉన్న ఒక ఆవిడే చైతన్యం. ఇది తెలిస్తే అమ్మ ఎంతో దూరం లేదు, మీలో నాలో అందరిలో ఉండి నిద్రపుచ్చుతోంది, నిద్ర లేపుతుంది, అన్నం తినిపిస్తోంది, అరిగిస్తోంది, శక్తిగా మార్చుతోంది. మొత్తం ఆవిడ చేస్తున్న పని చాలా ఎక్కువ. ఇది మొత్తం ప్రపంచమంతా ఇదే పనిచేస్తుందని నిత్య జగన్మూర్తి తయా సర్వమిదం తతమని మొట్టమొదటి మాట ఇదే. కానీ మిమ్మల్నైనా నన్నైనా సృష్టిలో సర్వజీవి కొట్టి నిద్రపుచ్చి నిద్రలేపే ఆవిడే. మనం ఒక పని పెట్టుకుంటే నిద్రలేస్తాం, పని పూర్తి చేసే నిద్రపోతాం. ఆ మహానుభావుడు కూడా సృష్టి అనే పని పెట్టుకుంటే నిద్రలేస్తాడు, ఆ పని అయితే నిద్రపోతాడు. ఆయన కూడా మిమ్మల్ని నన్ను నిద్రపుచ్చినట్టే ఆయన్ని నిద్రపుచ్చుతుంది కనుక ఆయన మెగా నిద్ర. మనదంతా కూడాను మైక్రో అంది, మా సామాన్యమైన విషయం కాదు. అది చాలా గొప్ప విషయం. అందుకు అక్కడ వచ్చేటప్పటికల్లా కాస్మిక్ లెవెల్, కాస్మిక్ నిద్ర, అది యోగ నిద్ర. అందుకు మళ్ళా నిద్ర అనుకోకూడదు. మనది ముద్దు నిద్ర, అయింది యోగ నిద్ర. మనం రాత్రిపూట నిద్రపోతాం కాదు, మన బతుకంతా ఒక నిద్రట. ఒక మహానుభావుడు పేరు చెప్తున్నాడు, 4 రకాల నిద్రలు చెప్పాడండి. త్వం భూతభర్తరి భవస్యనుభూతి నిద్ర, సోమస్య పాతరి బిడౌజసి మొద నిద్ర, సంసార శక్త హృదయేశ్వసి మోహ నిద్ర అన్నారు. ఇక్కడ ఇది ప్రధానమైనటువంటిది. ఈ 3 సంసార శక్త హృదయేశ్వసి మోహ నిద్ర, 3 నిద్రలు. ఇంకో నిద్ర మనకు తెలిసిందే, శరీరం అలసిపోతే నిద్రపోతాం. అప్పుడు కూడా చైతన్యం నిద్రపోదు. చైతన్యం నిద్రపోతే రాత్రి నువ్వు పడుకున్నదంతా అరిగించుకుంటూ కూర్చుని నీళ్ళు ఊపిరి నడుపుతూ ఉంటుంది.
మొత్తం సిస్టమ్ అంతా నిద్రపోదు, ఒక సిస్టమ్ పనిచేస్తుంటుంది, తెలుస్తుంది కదా. అయితే ఇక్కడ 3 నిద్రలు చూడండి. తం భూతభస్తరి భవశరభూతి నిద్ర సోమస్య పాతరి బిడోజసి మోద నిద్ర ఛాయేశ్వరాత్మన పుమాత్మని యోగ నిద్ర సంసారభక్త ఉదయేశ్వసి మోహ నిద్ర. ఇందులో ప్రత్యేకమైన భావం ఏంటంటే ఇంద్రుడిలో ఒక నిద్ర ఉంటుంది, దాని పేరు మోద నిద్ర. దాని గురించి నేను ఇప్పుడు చర్చ చేయడానికి పెద్ద సబ్జెక్ట్ అది. ఇక నారాయణుల్లో ఉన్నది యోగ నిద్ర. యోగ నిద్ర అన్నప్పుడు యోగము అంటే జ్ఞానము. చూడండి, యోగం అంటే జ్ఞానం, నిద్ర అంటే ఆ జ్ఞానం లేకపోవడం, అంతే కదా. మనం మెలకువలో ఉండి నేను నిద్రపోతే ఉపన్యాసం విన్నానండి అన్నాడు ఒక ఆయన. అది వల్ల కాదు. నిద్రపోతున్నా నేను వినేశానండి అని. అదో శక్తి ఉంటుందా నాకు తెలియదు. ఏదో ఒకటే జరుగుతుంది, ఏదో మెలకువ ఆరు నిద్ర, ఈ రెండు మధ్యలో ఒక స్థితి ఉంటుందా అంటే అదే మగత అంటే ఏది ఉండదు అక్కడ. కానీ యోగ నిద్ర అంటే యోగం అంటే మెలకువ జ్ఞానము, నిద్ర అంటే అది లేకపోవడం. రెండు పరస్పర విరుద్ధాంశాలు ఉంటాయా ఎక్కడైనా? ఆయన దగ్గర ఉన్నాయట, అదే యోగ నిద్ర. విష్ణుమూర్తి పూర్తి జ్ఞానంలో ఉన్నాడండి. మనకు నిద్రపోతే పక్కన ఏం జరుగుతుందో తెలియదు. ఈయనకి నిద్రపోయినా అన్నీ తెలుసు. ఈయనకి తన సర్వజ్ఞత్వం ఏమాత్రం చెదరలేదు కనుక యోగం ఉంది. మరి నిద్రను ఎందుకన్నారు అంటే ఇంకా ప్రపంచం గురించి పట్టించుకోలేదు ఆయన, ప్రపంచ విషయమై బహిర్ముఖుడు కాలేదు కనుక నిద్ర ఉంది. అందుకు యోగ నిద్ర అని చెప్పారు. ఇక్కడ పూర్తి జ్ఞానంలోనూ ఉన్నాడు. ఆయనలో జ్ఞానంగా ఉన్నది ఆవిడే, ఆయన ప్రస్తుతం నిద్ర పుచ్చినది ఆవిడే, రెండు ఆవిడే. కనుక ఇప్పుడు ఈ మహానుభావుడు ఏంటంటే ఈ లేవయ్యా లేవయ్యా అని ఎంత అడుగుతున్నప్పటికీ కూడా ఆయన లేవలేదు ఎప్పుడో. అప్పుడు బ్రహ్మగారి ఆలోచన ఒకటి వచ్చింది. నేను ఈయన్ని నిద్రలేపే బదులు ఈయన నిద్రనే ప్రార్థిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. ఇది కావాలంటే మనకి ఇక్కడ నిద్రనే ప్రార్థిస్తాను అని ఆ నిద్రని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ యోగ నిద్రాదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇది బ్రహ్మదేవుడు చేసిన స్తుతి. నేను 4 స్తోత్రాలని చెప్పానే, అందులో మొదటిది. ఈ స్తోత్రం విన్నా చదివినా చాలా విశేషమే. అయితే ప్రతి స్తోత్రాలకి సూక్తములు కొన్ని ఆధారములు ఉన్నాయి. వేద సూక్తముల్లోంచే స్తోత్రాలు తీసుకొచ్చారు కనుక మీరు ఈ స్తోత్రం చదివితే ఆ సూక్తం చదివిన ఫలితం. ఇది వేదముల్లో రాత్రి సూక్తమునకు సూక్తం ఉంది, చాలా ఆశ్చర్యకరమైన సూక్తం. దీని భాగంలో ఋగ్వేదంలో సామవేదంలో ఉంటాయి. వేదంలో ఉన్నదే ఇదంతా చెప్పారు, నిన్న చెప్పారు కదా, ఎక్కడ ఎలా చెప్పారో కూడా చూడండి. ఆ రాత్రి సూక్తం పారాయణ చేస్తే దానికి ఫలితం చెప్పారండి. ఆ రాత్రి సూక్తం చదివితేట కొంతకాలం అయ్యాక పండిన సమయం తెలుసుకుని అమ్మవారు కనపడతారట వాడికి. అంటే నువ్వు సాధన చేసేసి నువ్వు డైరీ మెయింటైన్ చేస్తూ రోజుకి ఇన్ని వేలు చేశాను, ఇన్ని లక్షలు అయిపోయాయి, పండిపోయింది నువ్వు అనుకుంటే లాభం లేదు. నీ నెంబర్లు వేరు, ఆవిడ నెంబర్ వేరు. ఆవిడ ఎలా చూస్తుందో మనకేం తెలుసు. రామకృష్ణ పరమహంసకి ఒక మాల తిప్పితే ఆ మంత్ర దేవత కనబడేది. మనకి మాలలు తిరిగిపోతూనే కానీ దేవత కనబడలే. కనుక వాళ్ళ యొక్క సాధనా విశేషమైన భేదములు బట్టి ఉంటాయి. మనమా డిసైడ్ చేసేది సాధన చేసుకుంటూ కూర్చోవాలి తప్ప పండడం గురించి ఆలోచించే విషయం కూడా ఆవిడే. అంతే, అలా ఉండాలి. ఆవిడకి తెలుస్తుంది. ఈ రాత్రి సూక్త పారాయణ చేస్తేట ఆవిడ కనబడుతుంది రండి. కనబడి ఏంటంటుందో తెలుసా? నువ్వు ఫలానా సంవత్సరం, ఫలానా అయనం, ఫలానా ఋతువు, ఫలానా మాసం, ఫలానా పక్షం, ఫలానా తిథి, ఫలానా దినం, ఫలానా గడియలో పోతావు చెప్తుంది. ఇప్పుడు నీకేం కావాలి, పోయిన తర్వాత నీకేం కావాలి, ఇదిగో చూడు, వీటి పైన ఇన్ని లోకములు ఉన్నాయి. ఈ లోకంలో ఈ సుఖం ఉంటుంది, ఆ లోకంలో ఆ సుఖం ఉంటుంది, ఆ లోకంలో ఆ సుఖం ఉంటుంది. ఇవన్నీ ఉత్తమ సుఖలోకాలు చూపిస్తుందట. చూపించి ఇందులో నీకేం కావాలని అడుగుతుందిటండి ఆవిడ. అడిగితే ఈ రాత్రి సూక్త పారాయణ చేయడం వల్ల వీళ్ళ పక్వత వస్తే వీడంటట నాకు ఈ లోకాలేవి అక్కర్లేదమ్మా, లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అయిన జ్ఞానం కావాలంటట తెలివిగా. అయితే ఇస్తున్నాను రా నాయన లాగేస్తుందిరా రాత్రి. ఇది రాత్రి సూక్తం చెప్తూ రాత్రి సూక్త పారాయణ ఫలం కూడా చెప్పింది వేదం అక్కడ. ఇది రాత్రి సూక్త విశేషం. రాత్రి అనగా ఈ జగత్తంతా ఏ తల్లి కడుపులో ఉందో ఆ తల్లి రాత్రి, ప్రళయం, అంతే కదా. అన్ని ఆ తల్లి కడుపులోకి వెళ్ళిపోయాక ఏ చైతన్యంలో రాత్రి ఎక్కి నువ్వు మొత్తం వెళ్ళిపోతావు, మళ్ళీ లేచేది ఆ చైతన్యంలోంచే లేస్తావు నువ్వు. అప్పుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టుకుంటూ ఉంటుంది ఆ చైతన్యమే. కనుక ఆ నిద్రాస్థితి, యోగ నిద్రాస్థితిలో ఉన్నటువంటి ఆ మహా చైతన్యాన్ని, ఆ బీజావస్థలో ఉండేటువంటి ఆ మహా చైతన్యాన్ని, ఆ ప్రళయావస్థలో ఉన్న మహా చైతన్యాన్ని యోగ నిద్రాదేవిని స్తుతించడం అనేది అత్యంత ఉత్కృష్టమైన స్థుతి బ్రహ్మదేవుడు చేశాడు. ఈ స్థుతి పూర్తయిందో లేదో నారాయణ నుంచి వెలుకొచ్చింది రండి ఆ తల్లి.
ఎలా వచ్చిందంటే ఆ నాసిక నుంచి, నేత్రాల నుంచి, అన్నిట్లోంచి వెలుకొచ్చి బ్రహ్మగారికి కనబడింది ఒక రూపం. 10 చేతులతో 10 వదనములతో ఆ తల్లి గోచరిస్తూ అద్భుతమైనటువంటి రూపాన్ని ప్రదర్శించింది. ఆ తల్లిని చూసి నమస్కరిస్తూ బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు. ఆ తల్లిని మనము ప్రార్థన చేద్దాం. త్వం స్వాహాత్వం స్వధాత్వం హి వషట్కారస్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్య యా అనుచ్చార్య విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం వేద జననీ పరా. ఇలాగా మొదలవుతూ వస్తుంది ప్రథమ శ్లోకాలు. ఇందులో అమ్మవారంటే ఏమిటో చెప్తాడండి. ప్రతి స్తోత్రం కూడా అమ్మవారంటే ఏమిటో చెప్తుంది. అది తెలుసుకో.